నేర్చుకుంటున్న వాళ్ళు ఎలా నేర్చుకోవాలో అది దృష్టిలో పెట్టుకుని మనం ఒక సిలబస్గా పెట్టుకుని ఒక క్రమ పద్ధతిలో ఈ జ్యోతిష శాస్త్ర భావనలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. జ్యోతిష్ శాస్త్రం అంటే జ్యోతిష్యుల శాస్త్రం అని, ఆ జ్యోతిష్యులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతికి ప్రతిరూపమని, మనకి చుట్టూ ఉన్న ప్రకృతి మనకి పూర్తిగా కనిపించదు, స్పర్శ తెలుస్తుంది, అనుభవిస్తూ ఉంటాం, కానీ దాన్ని ఇది అని చెప్పలేం. ఎండ కొడుతున్నప్పుడు ఎండ కొడుతుంది, ఎండ మనకి వేడిగా ఉంటుంది, కానీ మరి ఇంట్లో కూర్చున్నా కానీ దాని యొక్క వేడి తగులుతూనే ఉంటుంది. అలాగే అన్ని కాలాలు. అందువల్ల ప్రకృతి మన చుట్టూ ఎలా ఉందో మన శరీరం దానికి అనుగుణంగానే ఉంటుంది. మనం వేరు, ప్రకృతి వేరు కాదు. అలాంటప్పుడు ఆ బయట ఉన్న ప్రకృతి అంటే మనం కాని ప్రకృతి ఏదైతే ఉందో అది మనల్ని ఎలాగో ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావితాన్నే మనం జ్యోతిష్యుల ప్రభావము అంటాం. వేరే ఎక్కడో ఎవరో ఎదురుగుండా ఉండి గ్రహాలుండి మనల్ని ప్రభావితం చేస్తున్నాయని కాదు. మనం ఎక్కడ ఉంటే అక్కడ, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో అక్కడి భూ వాతావరణం, అక్కడి పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తాయి. వాటిని ఎలా కొలవడం అనే దాని కొరకు మన ఋషులు మనకి ముందు ప్రకృతి శక్తుల్ని జ్యోతిష్యులుగా వర్గీకరించారు. కనపడుతున్నాయి, నడుస్తూ ఉంటాయి, వాటికి ఒక చలనం ఉంది, ఒక వేగం ఉంది, భూమికి వేగం ఉంది, వాటికి వేగం ఉంది. సో ఇదంతా అనుసంధానించి సింక్రనైజ్ చేసుకుని అర్థం చేసుకోవడానికి వీలుగా వాళ్ళు మనకి కనిపిస్తున్నటువంటి ప్రకృతి శక్తుల్ని నక్షత్రాలుగా, గ్రహాలుగా, రాసులుగా వర్గీకరించారు. అవి అలా బయట ఉంటే మరి నాలో ఉన్నవి ఏమిటి అని చూసినప్పుడు మళ్ళీ నాలో ఉన్న వాటిని కూడా అవే అనుకుని దాన్ని మన బాడీలో ఉన్నటువంటి ప్రకృతి శక్తుల్ని, బయట ఉన్న ప్రకృతి శక్తుల్ని అనుసంధానం సింక్రనైజ్ చేయడం కొరకు మనకి విజ్ఞాన శాస్త్రమైన ఎన్నో విజ్ఞాన శాస్త్రాలు అందించారు. దాంట్లో మనకి మొట్టమొదటిది జ్యోతిష్ శాస్త్రం. ఇది ఎందుకు తెలుసుకోవాల్సింది అంటే, మనం రోజు జీవిస్తున్నప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, మన మనస్సు సౌకర్యవంతంగా ఉండాలి. కంఫర్ట్ సెక్యూరిటీ, ఈ రెండు, భద్రత, సౌకర్యం, ఈ రెండు మనకు కావాలి అంటే మనలో ఉన్న శక్తులు, ప్రకృతి శక్తి, బయట ఉన్న ప్రకృతి శక్తులు ఎప్పుడు సకారాత్మకంగా మనకి అనుగుణంగా ఉండాలి. దాన్నే గ్రహచారం బాగుండడం అంటాం. ఎందుకంటే మనలో అన్నప్పుడు మనలో మానసిక ఆలోచనలతో పాటు అన్నీ వచ్చేస్తాయి. ఆలోచనలు వేరు, మళ్ళీ మనం వేరు కాదు. ఆ విధంగా మనకి జ్యోతిష్యుల యొక్క ప్రభావాన్ని తెలుసుకునేటువంటి విజ్ఞానాన్ని మన ఋషులు చాలా సరళమైన పద్ధతిలో అందించారు. దాన్నే మనం జ్యోతిష శాస్త్రం అంటాం. ఆ జ్యోతిష శాస్త్రంలో అసలు ఈ ప్రభావాన్ని కొలవడానికి, అసలు ఆ జ్యోతిష్యులు ఏమిటి అన్నప్పుడు గ్రహాలంటే ఏమిటి, నక్షత్రాలంటే ఏమిటి, రాసులంటే ఏమిటి, అవి ఎక్కడున్నాయి? మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వాతావరణంలోనే ఉన్నాయి. అవి సుదూరంగా ఉంటే మాత్రం వాటి ప్రభావం లేదని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఆ భూభ్రమణం అనేది సౌరమండలంలో ఉన్న అన్ని గ్రహాల గురుత్వాకర్షణ శక్తి సమిష్టి ఫలితంగా ఉంటుంది. భూమి ఒక్కటి ఏం చేయలేదు. భూమి గమిస్తుంది, భూమి భ్రమణం చేస్తుంది, పరిభ్రమణం చేస్తుంది అంటే భూమి చుట్టూ ఉన్న సౌరమండలం, అందుకంటే సౌరమండలం అన్నీ మళ్ళీ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిలో ఉన్నాయి కదా. అందువల్ల సౌరమండలంలోని అన్ని గ్రహాలు సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో ఉండిపోయి మళ్ళీ దాంట్లో పరస్పరం గురుత్వాకర్షణ శక్తి ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి, అవి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అందువల్ల భూ పరిభ్రమణం అవుతున్నప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తుల హెచ్చు తగ్గులే మనకి ప్రభావాలని మారుస్తుంటాయి. భూమికి దగ్గరగా ఒక గ్రహం వచ్చినప్పుడు దాని ప్రభావం, భూమికి దూరంగా వెళ్ళినప్పుడు, ఎక్కడైతే దగ్గరగా వస్తుంది, ఎక్కడైతే దూరంగా పోతుందని ఈ రోజు మళ్ళీ మనం ఆస్ట్రానమీకి వెళ్ళి చూసుకోకుండా వాళ్ళు రాశి చక్రం అనే కాన్సెప్ట్లో రాశిలో ఉత్తరార్ధ గోళము, దక్షిణార్ధ గోళము అని వర్గీకరించి, ఉత్తరార్ధ గోళంలో ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వస్తాయి, లేదా దక్షిణార్ధ గోళంలో ఉన్నప్పుడు దగ్గరగా వస్తాయి, ఏదో ఒకటి చెప్తారు. ఆ విధంగా మనకి గ్రహాలు రాసుల్లో సంచరిస్తున్నప్పుడు భూమికి అనుకూలంగా, అంటే భూగోళం మీద ఉన్న వాళ్ళకి అనుకూలమైన ప్రభావం చూపేందుకు ఎక్కడెక్కడ ఉంటాయి, ఉండబోతున్నాయి తెలుసుకునే విధానం మనకి రాశి చక్రం ద్వారా చెప్పారు.
దాని తర్వాత అసలు పుట్టినప్పుడు శిశువుకి తర్వాత రాను రాను ఎలా ఉండబోతుంది జీవితం అంటే మళ్ళీ ప్రకృతి శక్తుల యొక్క ప్రభావమే కాబట్టి దాన్ని జాతకం అని చెప్పుకోవడానికి మనకి ఆ విజ్ఞానం ప్రసాదించారు. ఆ విధంగా జాతక కుండలి వేసినప్పుడు మనం ఇవన్నీ ఒక శిశువు యొక్క జీవితానికి మొత్తం చూసుకోవచ్చు. కానీ ఇంకా దేనికి మనం చూసుకోవచ్చు అన్నప్పుడు మనం చెప్పుకున్నాం, ముహూర్తం కోసం పెట్టుకున్నాం. ఎందుకంటే అదే నాలెడ్జ్ని మనం ఉపయోగించుకోవడానికి. అదేవిధంగా తల్లి గర్భంలో శిశువు ఉండి ప్రసవించినప్పుడు ఆ జనన సమయాన్ని ఆధారం చేసుకుని ఆ శిశువుకు సంబంధించిన జీవితాన్ని మరి మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా విషయాలలో ఈ విషయంలో ఎలా ఉండబోతుందో అని ఊహిస్తూ జిజ్ఞాస ఆ విధంగా చేసుకోండి అమ్మా, గుర్తు చేసుకొని మాట్లాడు. మనకి ఆ ప్రకృతి ఏమంటా మనం ముందు ఏం జరగబోతుంది అన్నదానికి ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. అలా మనలో కలిగిన ఆలోచన మనలో కలిగిన ఒక శిశువుతో సమానం. మరి ఈ ఆలోచన బయట పెట్టినప్పుడు కదా ప్రసవం జరిగేది. అందువల్లనే మన ఆలోచన, మనలో కలిగిన సందేహం, మనలో కలిగిన ప్రశ్న అనండి, జిజ్ఞాస అనండి, ఏదైనా అండి, అది మనకు కలిగింది జ్యోతిష్ శాస్త్రాన్ని వాడుకొని దాని విషయంగా ఏం జరగబోతుందో తెలుసుకుందామని ఒక జ్యోతిష్కుడికి మనం ఆ ప్రశ్నను అడిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న ఆలోచన శిశువు అనుకుంటే ఆ ఆలోచన జన్మిస్తుంది, ప్రకటించినప్పుడు జన్మిస్తుంది. అందువల్ల ప్రశ్న అడిగిన సమయానికి మనం చార్ట్ వేసుకుంటే అది ప్రశ్న కుండలి అవుతుంది. జాతక పుట్టినప్పుడు వేసుకుంటే శిశువు బయట కనబడరా, మనకు కలిసి బయటకు వస్తాడు, భూమి మీదకి వస్తాడు తల్లి గర్భం నుంచి, రాగానే వేసుకుంటాం. అలాగే మనలో కలిగే ఆలోచనలు కూడా బయటకు వచ్చినప్పుడు, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, దీనికి ఇక్కడ శిశువుల సంబంధం లేదు కదా. అందువల్ల ఎవరికైనా జ్యోతిష శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఈ విషయంగా నేను ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస వచ్చినప్పుడు ఆ జిజ్ఞాసని, ఆ ఆలోచనని ప్రకటించినప్పుడు, డెలివరీ చేసినప్పుడు, అది కూడా డెలివరీ అంట, ప్రకటించినప్పుడు మనం ఆ సమయానికి ఆ ఆలోచనకు సంబంధించిన ఒక జాతక చక్రం వేసుకుంటాం. దాన్నే మనం ప్రశ్న కుండలి అంటాం. చూడండి, ప్రశ్న కుండలిలో ఏం ప్రశ్న చెప్తున్నా, ప్రశ్నకి సమయం చూసుకోవడం, ఇదంతా మనకి మామూలుగా తెలుసు. కానీ నిశ్చితంగా గమనిస్తే శిశు జన్మ జాతకం ఇస్తుంది. శిశు జన్మ సమయానికి మనం గ్రహాలను వేసుకుంటే, గ్రహస్థితిని వేసుకుంటే, అందులో మనలో కలిగిన ఆలోచన అంటే పృచ్ఛకుడిలో కలిగిన ఆలోచన బయట పెట్టినప్పుడు వేసుకుంటే అది ప్రశ్న కుండలి. శిశువు జన్మించినప్పుడు కుండలి వేసుకుంటే జన్మ కుండలి అయి ఆ శిశువు జన్మలగ్నాన్ని అనుసరించి ఆ చక్రంలో అలాగే అక్కడే ఉంచేస్తాం. ఇంకా అక్కడి నుంచి గ్రహాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో అవన్నీ చూస్తాం. ఎందుకంటే జీవితము అనేటువంటి సూర్య పరిభ్రమణం చేస్తున్నప్పుడు, మనం పెరుగుతున్నప్పుడు ఈ గ్రహాలు ఎంతెంత దూరంలో మన నుంచి ఉంటాయి, ఆ వాటికి మనకి ఉండే గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎంతెంత ఉండబోతుంది అని చెప్పుకోవడమే జ్యోతిష్ల గ్రహచారం చెప్పుకోవడం. ఆ విధంగా ప్రశ్నకు వచ్చేసరికి ఏమవుతుంది, ఆ సమయానికి, ప్రశ్న ప్రకటించిన సమయానికి మనం కుండలి వేసుకుంటే అది ప్రశ్న కుండలి అవుతుంది. కానీ దేనికోసం మనం ప్రశ్న కుండలి వేసుకుందామంటే ఒక ఆలోచన కోసం, ఒక విషయం కోసం, ఒక విషయం గురించి. అందువల్ల ఈ కుండలి ఆ విషయానికి సంబంధించిన విషయం మాత్రమే సూచిస్తుంది. ఆ సూచించడాన్ని మనం ఏ విషయంగా అడుగుతున్నారు అన్న దాన్ని ముందు మనం ఏం చేయాలి, మళ్ళీ మన సిస్టమ్ ఉంది కదా, 12 భావాలు, అవి ఆ సిస్టంలో ఏ భావం కిందకి వస్తుంది అని ముందు దాన్ని ఆ భావానికి పెట్టి ఆ భావం కొరకు ఇప్పుడు అడిగిన సమయం లగ్నం అవుతుంది. జన్మ కుండలిలో లగ్నం శిశువు కోసం అవుతుంది, ముహూర్త కుండలిలో లగ్నం ముహూర్తం కోసం అవుతుంది, ప్రశ్న కుండలిలో లగ్నం ప్రశ్న కోసం అవుతుంది. ఆ ప్రశ్న ఏ విషయమో ఆ విషయం కోసం అవుతుంది. అది లగ్నంగా భావించి మనం ప్రశ్న కుండలిని చూస్తాం.
ప్రశ్న కుండలికి మిగతా ఈ మన జన్మ కుండలికి ఏమిటి తేడా అంటే, జన్మ కుండలిలో శిశువు జననం, శిశువు లగ్నం. ప్రశ్న కుండలిలో అడిగిన విషయం లగ్నం. అది ఎవరు అడుగుతారో వాళ్ళని పృచ్ఛకుడు అంటారు. ఆ పృచ్ఛకుడు తన కోసము అడగవచ్చు, వేరే వాళ్ళ కోసం కూడా అడగవచ్చు. అందువల్ల జాతకుడే కావాల్సిన అవసరం లేదు. అంటే మన దృష్టిలో జాతకుడే కావాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో వాళ్ళే అడగాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనకి ప్రశ్న కుండలిలో జాతకుడు కావలసిన అవసరం లేకుండా పృచ్ఛకుడు అడుగుతారు. ఇలా మనం ఒకటి అనుకోవచ్చు, మరి జ్యోతిష్కుడే పృచ్ఛకుడే వేసుకుంటే ప్రశ్న, అది కూడా అనుకోవచ్చు కదా. కానీ జ్యోతిష్కుడు తనకు ఉన్న పరిజ్ఞానం, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానంతో తానే ప్రశ్న వేసుకున్నప్పుడు దాని సమాధానం చెప్పుకోవచ్చు. మరి ఇదే ప్రిన్సిపల్తో అన్ని పెట్టుకోవచ్చు. కానీ దేనికోసం అడుగుతున్నాడు, ఎందుకు, ఎవరి కోసం అడుగుతున్నాడు? ఎవరైనా అడిగారా? ఎవరైనా అడగకుండా మనకు వచ్చిన ఆలోచనలనే మనమే ప్రకటించడం అనుకుంటే అది ప్రకటించడం కాదు కదా. ఎవరికి చెప్పట్లేదు, మనలో మనసుకు ఐడియా వచ్చింది, ఆ థాట్ వచ్చింది, ఆ థాట్ ప్రకారం, ఆ ప్రశ్న ప్రకారం వెంటనే నాకు ఈ సమయానికి ఇది వచ్చింది కదా అని ఒక కుండలి వేసుకొని టకటక చూసేసుకుంటే నాకు వచ్చు కదా అని అది ఎవరికి ప్రకటించలేదు మనం. అందువల్ల జ్యోతిష్కుడు తనకు తాను ప్రశ్న వేసుకోవడం అనేది ప్రశ్నా విధానంలో అసలు సరి అయినది కానే కాదు. ప్రకటించడం లేదు కదా, దాన్ని ఒకరి నుండి ఒకరికి వెళ్ళాలి, బయటికి రావాలి ఫిజికల్గా. మనలో కలిగిన దానికే మనం, నాకు ఎలాగో శాస్త్రజ్ఞానం ఉంది కాబట్టి వేసుకుంటాను అంటే అది బహుశా అంతగా దానికి సరిపడదు. సో ఆ విధంగా మనకి ప్రశ్న ఒకరు అడగాల్సిందే, ఒకరు చెప్పవలసింది సమాధానం. సమాధానం అంటే ప్రశ్న సమాధానం కాదు, ఇది దానికి సంబంధించిన ఫలితం చెప్పవచ్చు. దాన్ని మనం ఫలితం అంటాం. అవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే, మన జీవితం ఎన్ని రకాలుగా ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాల్లో ప్రశ్నలు ఉండొచ్చు. ఇంకా మన క్రియేటివిటీ, మన సృజనాత్మకతను బట్టి ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఏదైనా శాస్త్రజ్ఞానం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. ఇవాళ పొద్దున్నే లేచి ఈ రోజు క్లాస్ ఉంది మనకు, ఈ క్లాస్ నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక షెడ్యూల్ అనుకున్నాం, 8 గంటలకు అనుకున్నాం, 8 గంటలకు చేస్తాం. దాన్ని మళ్ళీ ప్రశ్న వేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అనవసరంగా ప్రశ్నాశాస్త్రాన్ని పరీక్షించాలని గనక ప్రశ్న వేసుకుంటే అది మనకి ఏ ఫలితము ఇవ్వదు. సో ప్రశ్నాశాస్త్రము ఒక వినోదం కొరకు కానీ, వినోద కార్యక్రమం అనుకొని కానీ, ఎలా వస్తుందో చూద్దాం అనుకొని కానీ చేస్తే అది ఒక ఫన్ అవుతుంది. ఫన్ చేస్తే, అది ఫన్గా తీసుకుంటే ప్రశ్నాశాస్త్రం పనిచేయదు. ఎందుకంటే మనం దానికి కావలసిన ప్రకృతి శక్తుల సమీకరణ చేయట్లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులను ఒక ఆర్డర్లో ఉంచి అప్పుడు అడగాలి, అప్పుడు చెప్పాలి, అడిగిన వాడు చెప్పాలి. మరొకటి ఏంటంటే ప్రశ్నాశాస్త్రం, జ్యోతిషమే అసలు ప్రశ్నాశాస్త్రమే కర్మ. జాతకం కూడా అడగకుండా చెప్పకూడదు. అది ఇంకో దగ్గర జనరేట్ అవ్వాలి, ఐడియా జనరేట్ అవ్వాలి, క్వశ్చన్ అది అయితే కానీ మనం దానికి సమాధానం చెప్పేటందుకు వీలుండదు. సో ఆ విధంగా అడగంది చెప్పకూడదు. ఈ శాస్త్రాన్ని ఒక వినోదం కొరకు వాడకూడదు. అలాంటి ప్రశ్నాశాస్త్రంలో మరి ప్రశ్న ఎప్పుడు వేయాలి, వేసినప్పుడు మనం కుండలీనే వేస్తామా ఇంకా ఏమైనా చేస్తామా అంటే, ప్రశ్నాశాస్త్రంలో ఉన్న విశేషం ఏంటంటే మనం కేవలం కుండలి వేసి ప్రశ్నకి సూచనలు తీసుకోవాలి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం మన దగ్గర ఆల్రెడీ ఉంది, హోరాలో ఉంది, జాతక భాగంలో ఉంది కదా, అలాగే ముహూర్తాల్లోనూ ఉంది. అలాంటి విజ్ఞానాన్ని మనం వాడుకోవడానికి వచ్చేసరికి, ఈ ప్రశ్న ద్వారా వాడుకోవడానికి వచ్చేసరికి ముందు మనకి కండిషన్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం ఉన్న ప్రదేశం అన్ని ప్రశాంతంగా ఉండాలి. డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. డిస్టర్బెన్సెస్ ఉంటే డిస్టర్బ్డ్ వెదర్ అవుతుంది కదా. అందువల్ల ఎప్పుడెప్పుడు అంటే ప్రశ్న ఏ ప్రదేశాలలో అడగాలి లేదా చెప్పాలి, ఏ ప్రదేశాలలో ఏ సమయానికి అడగాలి చెప్పాలి అనేది
మనకి ప్రత్యేకంగా చెప్పబడింది. ఎప్పుడు అడిగినా ప్రశ్న కుండలి వేసుకొని చెప్పగలం. ఇంకొకటి ఏంటంటే ప్రశ్న కుండలి వేయకుండా చెప్పగలం. ప్రశ్న కుండలి వేయకుండా చెప్పడానికి విధానాలు ఉన్నాయి, ప్రశ్న కుండలి వేసి చెప్పడానికి విధానం. అలా మనకి ప్రశ్న శాస్త్రానికి వచ్చేసరికి ఈ జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానాన్ని వాడుకోవడానికి ఇంకా కొంచెం ఎక్కువ పరిధి పెరుగుతుంది. మరి ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు జాతకం ఉండాలా అంటే జాతకం అక్కర్లేదు, అంత ఇండిపెండెంట్ అని అంటారు కదా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ చేశారు మన ఋషులు అన్ని కాన్సెప్ట్స్. అందువల్ల ఈ ప్రశ్న జాతకం వాడుకోవాలి, ప్రశ్న కుండలి వాడుకోవాలి అంటే మళ్ళీ జాతకం ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల ప్రశ్న జాతక ప్రత్యేకత అలా ఉంది. జాతకం ఉందనుకోండి, మనం ప్రశ్న జాతకంలో వస్తున్నటువంటి సూచనలు కన్ఫర్మ్ చేసుకోవడానికి దాన్ని చూసుకోవచ్చు. చాలా వరకు కలుస్తుంది. ఎప్పుడు దైవజ్ఞుడు దైవజ్ఞుడిగా చెప్పిన ముందు మనం దైవజ్ఞులం కావాలి. జ్యోతిషం నేర్చుకోగానే దైవజ్ఞులం కావాలి. దైవజ్ఞ లక్షణాలు ఉన్నాయి. మనం ఎలాంటి పక్షపాతం ఉండకూడదు, ఎలాంటి రాగ అనురాగ ద్వేషాలు ఉండకూడదు. రాగద్వేషము లేకుండా ఉండడము అంటే అద్వేషి అన్నారు. ద్వేషరహితం అనలేదు, అద్వేషి. ఎప్పుడు హాయిగా ఉండాలి, అంటే స్థితప్రజ్ఞత ఉండాలి. అవి ఉన్నప్పుడే కదా ఎనర్జీస్ అన్ని కరెక్ట్గా మనకు తెలిసి వచ్చేది. బయట ఉన్న శక్తులు, సర్వశక్తులు, ప్రకృతి శక్తులన్నీ మనకి కాన్స్టెంట్గా ఉన్నప్పుడే ఏదైనా మనకు అర్థం అవుతుంది. అవి గడబడిలో ఉన్నాయనుకోండి, అప్పుడు మనం తెలుసుకుంటే లాభం లేదు. మనం గడబడిలో ఉన్నా మనకు అది మంచిది కాదు. అందువల్ల ప్రశ్న ప్రదేశము, ప్రశ్న కాలము దానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి ఏం చెప్పారు? ప్రశ్న ప్రదేశాలు ఎట్లా ఉండాలంటే ఆహ్లాదకరంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ప్రశ్న అడగకూడదు, ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నకి మనం జ్యోతిషం కుండలిని కానీ గ్రహాలను కానీ గమనించకూడదు. ఏదో లోపం ఉంటుంది కదా. అందువల్ల తర్వాత ఈ ప్రదేశాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం, అవి కూడా, ఎందుకంటే వాతావరణంతో సంబంధం ఉంది కదా మనకి. అందువల్ల ముఖ్యమైనటువంటి వాతావరణ మార్పులు లేదా పరిస్థితి మార్పులు, భౌగోళికంగా జరిగే మార్పులు వస్తున్నప్పుడు ప్రశ్నలు చెప్పకూడదు, అడగకూడదు, చెప్పకూడదు. ఏదైనా చెప్పకూడదు అన్నప్పుడు రెండండి, అడగడానికి పనికిరాదు, చెప్పుకోవడానికి పనికిరాదు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నాను, టెలిఫోన్ మీద ఒక ప్రశ్న వస్తుంది అనుకోండి. నాకు అసలు ఇంటి చుట్టూ పోలడంతా ఏదో గొడవలు అవుతున్నాయి, ఇంటి పక్కన ఊరేగింపు నడుస్తుంది, ఏదో దేవతను ఊరేగిస్తున్నారు, ఏదో ఉంది, పరిస్థితి అంతా ఎట్లాగో ఉంది. ఆ టైంలో ఎవరో ప్రశ్న కోసం ఫోన్ చేస్తే నేను హాయిగా కూర్చుని ఇప్పుడు చూస్తాను అంటే చూడగలం మనం? మన మనస్థితి సరిగా ఉండదుగా. అవతలి వ్యక్తికి తెలియదు, ఎందుకంటే తను ఉన్న చోటు నుంచి తను బాగానే చూస్తున్నాడు. కానీ అవతలి వ్యక్తి మనకు ప్రశ్న కోసం మనకి ఫోన్ చేసినప్పుడు ప్రశ్న ఏమి డెలివరీ కాలేదు. ప్రశ్న డెలివరీ అయ్యే చోటు ఏంటి అంటే అది విన్న చోటే. ఎవరు? జ్యోతిష్కుడు వింటాడు. సో ప్రశ్నను అడిగినప్పుడు జ్యోతిష్కుడు విన్న చోట, విన్న సమయమే ప్రశ్న కుండలి వేసుకోవాల్సిన సమయం. ఇప్పుడు ఎవరో అమెరికాలో ఉంటారు, మనకి ఫోన్ చేస్తారు, ప్రశ్న చెప్పండి అంటారు. అది వాళ్ళ అమెరికాలో వాళ్ళ సమయం ఏదో మనకు తెలియదు, కానీ మనకి ఇక్కడ సమయం అయ్యి ఉండాలి, రాత్రిపూట అయ్యి ఉండకూడదు. అయ్యో మరి వాళ్ళకు డే టైంలోనే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు కదా అంటే వాళ్ళు నైట్ టైంలో అడుక్కోని, కానీ మనం రిసీవ్ చేసుకోవడం మంచి టైంలో చేసుకోవాలి. అందువల్ల డే టైంలోనే ప్రశ్నలు అడగాలి. ఉత్పాతాలు, తుఫాన్లు, భూకంపాలు వచ్చిన సమయాల్లో అడగకూడదు. ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో రైల్లో పోతుంటాం, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, రైలు ఆగిపోయింది, అప్పుడు ఎవడో ఫోన్ చేశాడు, ప్రశ్న చెప్పమంటాడు. అది తప్పుడు చెప్పకూడదు బాబు, ఇప్పుడు చెప్పాలని చెప్పాలి. అసలు ప్రశ్న జ్యోతిష్కుడికి జాతకం చూసే జ్యోతిష్కుడి కన్నా ఎక్కువ డిసిప్లిన్ ఉండాలి.
లేకపోతే ప్రశ్న చెప్తే లాభం ఉండదు. ఏమొద్దు ఏమో ఏం కాదు, చెప్పితే దాని ఫలితం ఉండాలి కదా, అది ఉండదు. సో అత్యంత కఠినంగా ఉండాలి. నిత్య నైమిత్తికాలు రోజు జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు, క్రమశిక్షణగా ఉండేవాళ్ళు, బయో క్లాక్ ని పాటించేవాళ్ళు. అంటే సూర్యుడు ఎలా వెళుతున్నాడో ఆ క్లాక్ పాటించాలి తన బాడీని, శరీరం ప్రకారం. తర్వాత మంచి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ సాధారణంగా పొద్దున పూట ఉంటాయి. కాబట్టి మనకి ఏం చెప్పారు అంటే, ఉదయం పూట నిత్య నైమిత్తికాలని పూర్తి చేసుకుని, దేవుడికి చేసుకుని పూజ చేసుకుని, హాయిగా తెల్ల బట్టలు వేసుకొని తూర్పుకి ఎదురుగుండా అంటే పడమటి ముఖంగా కూర్చుంటే ఆ వచ్చిన వాడు కాస్త మనకి తూర్పు ముఖంగా కనబడతాడు, కూర్చుంటాడు. ఎవరైనా వస్తున్నప్పుడు, ప్రశ్న కోసం వస్తున్నప్పుడు ఏం చెప్తాం మరి అంటే, మనం ఆఫీసు తెరుచుకోవడానికి ఏదో 10ంటికి 11ంటికి అని కాదు. మనం ఆఫీస్ తెరిచాము అంటే అది ఏ సమయమైనా ముందు మనం క్లీన్గా ఉండాలి. ఆ విధంగా మనం ఒక వాతావరణం, మంచి వాతావరణం ఉన్నప్పుడు, ఎందుకంటే ఇదంతా అంటే బయట ఉన్న శక్తుల్ని మనం చూడాలి కదా, ఆ టైంకి ఎట్లా ఉన్నాయనేది చూడాలి కదా, అప్పుడు చూస్తేనే కదా ఇదంతా వచ్చేది. అందువల్ల ప్రశ్నాకుండలి నిర్మాణ సమయంలో అంటే ప్రశ్న వేసినప్పుడు, ప్రశ్న విన్నప్పుడు, ప్రదేశములు, తర్వాత కాలం, సమయం. మామూలుగా భయం కొలిపే పరిస్థితుల్లో లేదా ఈ శ్మశానాలలో ప్రేతకర్మలు అవుతున్నప్పుడు మనం ఎక్కడికో దానికి వెళ్ళాం, ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు, వెళ్ళి కార్యక్రమాల దగ్గర ఉన్నాం అనుకోండి. అప్పుడు ఎవరో చేస్తారు, మనం వెంటనే మన మొబైల్ పట్టుకొని మామూలుగా బయటకు వచ్చినట్టు బయటకు వచ్చేసి ఏంటి చెప్పరాని ప్రశ్న చెప్తాను అనకూడదు. అంటే మనం మానసికంగా మన చుట్టూ ఉన్న శక్తులు ప్రిపేర్ అయ్యి లేవు, కావలసిన విధంగా లేవు. అక్కడంతా వాతావరణం చనిపోయిన మనిషికి సంబంధించిన పనులు అవుతున్నాయి, వాతావరణం అంత నెగిటివ్గా ఉంటుంది. అప్పుడు మనం ప్రశ్న చెప్తా ఉన్నది, వాళ్ళకేం తెలుసు ఇదంతా అని అనుకుంటే లాభం లేదు కదా. వాళ్ళకి తెలియదు, మన చుట్టూ ఉన్న శక్తులు ఉన్నాయి కదా మన దగ్గరే. మనం చెప్పేది వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం చెప్తున్నాం. మనకి ఒక మంచి స్థితి, గ్రహస్థితి, మంచి జ్యోతిష్యుల స్థితి ఉన్నప్పుడు చెప్పాలి ప్రశ్న. అంటే మన కోసం బాగుండడం కాదు, అసలు అవి ఎక్కడివక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడు చెప్పాలి. ఇప్పుడు మన హాస్పిటల్స్ లో ఆపరేషన్స్ షెడ్యూల్ చేస్తారు. ఆపరేషన్స్ ని వెంటనే రాగానే పోయి హాస్పిటల్లో మన రూమ్ లోకి తీసుకుని చేసేయారు కదా ఆపరేషన్. ఎందుకు చేయరు? మనకు తెలుసు వాళ్ళు మళ్ళీ ఏదో ప్రీ ఆపరేటివ్ అని చేయాలి, టెస్ట్ చేయాలి, ప్రీ ఆపరేటివ్ ప్రికాషన్స్ తీసుకోవాలి, మన బాడీని సిద్ధం చేయాలి, ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు కదా. ఆపరేషన్ చేయడానికి ఇంత తతంగం ఉందని మనకు తెలిసి దాన్ని మనం పాటిస్తామే. ఇది ఆపరేషన్ ఏంటి మరి? ప్రశ్న అంటే ఏం ఆపరేషన్ అది? అది ఆపరేషన్ చేయడం ఏంటంటే ప్రకృతి శక్తుల్ని ఆపరేట్ చేస్తున్నాం మనం. ఆ ఆపరేషన్ ఏంటంటే కోయడం కాదు, ఆ ఆపరేషన్ మేనేజ్ చేయడం, అది ఆపరేషనే, ఇది ఆపరేషన్. సో అందువల్ల ప్రశ్న శాస్త్రం వాడుకుంటున్నప్పుడు ప్రశ్న చెప్పడం కొరకు కావలసినటువంటి ఉండవలసిన ప్రదేశాలు, ప్రశ్నకు ఉండవలసిన సమయం మనం బాగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడు మనం కుండలి వేసి కొన్ని విధానాలుగా చెప్పొచ్చు, కుండలి వేయకుండా కూడా చెప్పొచ్చు. కుండలి వేయకుంటే ప్రశ్నకి ఎలా చెప్తాము అంటే, దానికే మన ఋషులు, అందువల్లనే ప్రశ్నశాస్త్రం మరొక స్కంధంగా తయారైంది, వరశాస్త్రంలో భాగంగా లేదు. ఎందుకు అంటే మరొక టెక్నాలజీ వాడి వాటి ప్రకారం ముందుకు వెళ్ళమన్నారు. ఏ టెక్నాలజీ వాడినా వాడవలసింది గ్రహకారకత్వాలే. ఎందుకంటే ఈ సమయానికి మార్పు తీసుకువచ్చేది గ్రహాలే, నక్షత్రాలు అవేం కాదు, అవి స్థిరమైన జ్యోతిష్లే. అందువల్ల ఈ గ్రహాలు ఎక్కడున్నాయనేది మనకి ఇంపార్టెంట్. అందువల్ల గ్రహస్థితి చాలా ముఖ్యమే ప్రశ్నశాస్త్రం. ప్రశ్న అడిగిన సమయానికి ఆ సమయం లగ్నం కాబట్టి ప్రశ్నాలగ్నము అని అంటాం. ప్రశ్నాలగ్నము ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాత అడిగిన విషయం ఏదైతే ఉందో దాన్ని మనం 12 భావాల్లో ఏదో ఒక భావానికి కన్వర్ట్ చేస్తాం. అందువల్ల ఆ లగ్నము నుంచి దాని భావం ఏంటో చూడాలి. వివాహ సంబంధంగా అడిగితే 7వ భావం చూస్తాం, ఆరోగ్య సంబంధంగా అడిగితే 6వ భావం చూస్తాం,
ఎక్కడి నుంచి? ప్రశ్న లగ్నం నుంచి చూస్తాం. చూసి దాని భావాధిపతి ఎవరు, మళ్ళీ జాతకంలో చూసినట్టుగానే దాని భావాధిపతి ఎవరు, ఎలా ఉన్నాడు, పరిస్థితి ఏమిటి ఇప్పుడు, అలాంటి విషయాలన్నీ మనం కుండలి వేస్తే చూసినప్పుడు చేస్తాం. కుండలి వేసి చూసినప్పుడు. మరి కుండలి వేయనప్పుడు ఎన్నో విధానాలు ఉన్నాయి. కుండలి వేయకుండా కూడా మనం చూడవచ్చు. దానికి విధానాలు నేను ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే నోట్స్ పెట్టాను. అది మీరు అందరూ చూసి ఉండరు, చాలా జాగ్రత్తగా చూడండి. జస్ట్ 14 స్లైడ్సే అవి. కుండలి వేయకుండా మనకి చాలా విధానాలు ఉన్నాయి. దాంట్లో నేను మీకు కేవలం 12 విధానాలు అక్కడ రాసి పెట్టాను. ఒకటి స్వర వివేచన ప్రశ్న. మనం ప్రశ్నశాస్త్రం పాఠం కాదు కాబట్టి పరిచయం మాత్రం చేసుకుని వదిలేస్తాం. స్వర వివేచన అంటే వాడు ప్రశ్న వచ్చి, వాడు పృచ్ఛకుడు అంటే ప్రశ్న అడిగేవాడు. పృచ్ఛకుడు వచ్చి అడిగేటప్పుడు ఈ జ్యోతిష్కుడికి ఊపిరి ఎలా వస్తుంది, ఎలాంటి మాటలతో అతను మొదలు పెట్టాడు, స్వరం వివేచన. శ్వాస ప్రశ్న, ఆ శ్వాస ప్రశ్నలో మనం శ్వాస కూడా చూస్తాం. ఇలా ముక్కు దగ్గర పెట్టుకొని చూడాల్సి వస్తుంది. అప్పుడు ఏ ముక్కులోంచి గాలి వస్తుంది పోతుంది అనేది గమనించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి ఆ మన శ్వాస ప్రశ్నలో ఉంటాయి. అక్షర ప్రశ్న అంటే ఆ మాట్లాడే మాటల్లో మొట్టమొదటిగా మాట్లాడే మాటలు ఇంపార్టెంట్. ఇది మీరు గమనించండి. ప్రశ్న పక్కన పెట్టండి, జ్యోతిషం పక్కన పెట్టండి. ఎవరైనా వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఏదైనా ముఖ్య విషయం మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే ధోరణిని మనం పసిగడతాం. ఏ పదాలు ముందు అంటున్నాడో మనం ఆలోచిస్తాం, పట్టుకుంటాం. ఇక్కడ మనం అటెంటివ్గా వింటూ ఉంటాం. అలా ఇప్పుడు దీన్ని ఇక్కడ లీడింగ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఇక్కడ అంటే అయ్యా ఇది జరుగుతుందంటారా అని అడగొచ్చు, లేదా ఇది జరుగుతుంది కదండి అనొచ్చు. జరుగుతుంది కదండి అని నిర్ణయించాడు, మనం జరుగుతుందా జరగదా చెప్పాలంతే. అట్లా లీడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ లీడింగ్ క్వశ్చన్స్ మనం సాధారణ వ్యవహారాల్లో మనం చూస్తుంటాం, తెలుసుకుంటుంటాం, అర్థం చేసుకుంటుంటాం. జ్యోతిషంలో అలాంటి లీడింగ్ క్వశ్చన్స్ కూడా లేకుండా అతను మాట్లాడే మాటల మొదటి అక్షరాల కారణంగా, ఎందుకంటే ఆ సమయానికి అతని మనస్సు, చిత్తము, అహంకారము, బయట ఉన్నటువంటి ప్రకృతి శక్తులు, మన మొత్తం పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలతో కలుపుకుని కదా అతను ప్రశ్న అడుగుతున్నాడు. ఆ అడుగుతున్న విధానంలో అతను మాట్లాడే అక్షరాలను బట్టి కూడా మనం చెప్పొచ్చని అక్షర ప్రశ్న అని ఉంటుంది. వాక్య ప్రశ్న, ఇది అలాంటిదే, ఏం వాక్యాలు చేస్తున్నాడని. తర్వాత సమయ ప్రశ్న, వచ్చినప్పుడు ఏం సమయము, ఆ సమయం ఏంటి అని దాన్ని బట్టి మళ్ళీ ఇవన్నీ కుండలి వేయము. కుండలి వేయకుండా ఆ వచ్చిన సమయాన్ని ఏదో ఒక పారామీటర్ తీసుకుంటాం. ఉదయం పూట వచ్చాడా, సాయంత్రం పూట వచ్చాడా, ఏదైనా చప్పుడు అవుతున్నప్పుడు వచ్చాడా, చప్పుడు కావుతున్నప్పుడు వచ్చాడా, గంటలు మోగుతున్నప్పుడు వచ్చాడా. అసలు వచ్చినప్పుడు మన ఇంట్లో మన కాలింగ్ బిల్ కొట్టగానే గంట మోగుతుంది అని ఏదో ఒకటి ఉందండి. ఉపాసన చేసేవాడికి అది అర్థమవుతుంది. అవన్నీ కూడా ఈ ప్రశ్న విధానాలలో వస్తాయి. తర్వాత హోరా ప్రశ్న, సంఖ్యా ప్రశ్న, గవ్వల ప్రశ్న, తాంబూల ప్రశ్న, తర్వాత అష్టమంగళ ప్రశ్న, సహదేవ ప్రశ్న. ఇదొక టెంప్లెట్. ఆ సహదేవ ప్రశ్న అనేది పర్టికులర్ నెంబర్స్ ఉండి ఆ నెంబర్స్ ఏదో దాన్ని అడుగుతారు. అట్లాగే లకోటా ప్రశ్న. లకోటా ప్రశ్న అంటే మనం ఎదుటివాడిని పృచ్ఛకుణ్ణి కొన్ని నెంబర్స్ చెప్పమంటాం. ఆ నెంబర్స్ చెప్పి వాటిని మళ్ళీ కొంచెం ఏదో మనం క్యాలిక్యులేషన్, ఆ లకోటా ఆ ప్రశ్న విధానంలో ఉన్న దాని ప్రకారం దాన్ని భాగహారాలు, గుణకారాలు చేసి మనం రెడీమేడ్గా దానికి సంబంధించిన జవాబు చెప్తాం. లకోటా ప్రశ్నలో అది ఉంటుంది. మానసిక లకోటా ప్రశ్న అనేది మా నాన్నగారు వాడేవారు. ఎప్పుడో పాతకాలంలో రాసి పెట్టారు. ఏం లేదు, ఇప్పుడు మామూలుగా ఉన్నవే మన మొత్తం ఉన్నవి 9 గ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు. వీటి కాంబినేషన్లోనే ఆ నెంబర్స్ అడిగినప్పుడు ఆ నెంబర్స్ అడిగి ఆ నెంబర్స్ని వీటికి కన్వర్ట్ చేసి వీటి కోసం ఒక 30 ప్రశ్నలకు రెడీ చేసి పెడతారు, రాసి పెడతారు మన జవాబులు. అలాంటి వాటిని మనం లకోటా ప్రశ్న అంటాం.
ప్రశ్నాశాస్త్రం కాదు అసలు, ఏదైనా సరే మళ్ళీ అల్టిమేట్ గా మనం గ్రహాలను ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఆ 9 గ్రహాలు రావాల్సిందే. ఆ విధంగా మనకి లకోటా ప్రశ్న విధానం అని ఉంటుంది. ఇవన్నీ ఏంటి, కుండలి వేయకుండా చేసే విధానం. కుండలి వేయకుండా చేసే విధానాలలో చాలా ఈజీ ఏంటంటే, మనం అంతా మంచిగా ఉన్నట్టయితే 6th సెన్స్ తో చెప్పడం, అది కూడా ప్రశ్న విధానం. హంచ్ అంటారు. అవన్నీ ఏమిటి, మనకు ఆ సమయానికి అలా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఏం చెప్పలేము. ఆ సమయానికి అలా అనిపిస్తుంది, మన తర్వాత ఇంకో సమయానికి ఇంకోటి అనిపించదు. అలా మనకి ఇలాంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రశ్నా విధానంలో వివిధ ప్రశ్నా విధానాలుగా చెప్తాం. శకునాలు బాగా వాడుకుంటాం దీనికి. ఆ శకునం ఏమిటి అంటే ఇంక ప్రతిదీ శకునమే. వచ్చిన వాళ్ళు వేసుకున్న బట్టలు, వస్తున్నప్పుడు ఏ అడుగు కాలు ముందు పెట్టారో అది అన్నీ వస్తుంటాయి. అందువల్ల జ్యోతిష్కుడు చాలా అలర్ట్ గా ఉండాలి. డాక్టర్ కన్సల్టెన్సీ రూమ్కి రా అన్నట్టు కాదు, రానంగానే అతను వస్తుంటే అన్ని గమనించాలి. ఇట్లా ఎన్నో చేయాల్సి వస్తుంది. కానీ కుండలి వేస్ట్ చేసేయాలన్నప్పుడు అవన్నీ గమనిస్తూ కూడా మనం కుండలిని వేసే సమయానికి ఏంటంటే, మనకి ప్రశ్న చెప్పి మనం విన్నప్పుడు వేసుకోవాల్సిన కుండలి. ఎక్కడికి వేయాలి, ఏ ప్రదేశానికి వేయాలి అంటే, వాళ్ళు ఎవరో హైదరాబాద్లో మనం ఉంటాం, వాళ్ళు ఎక్కడో అమెరికా నుంచి మాట్లాడుతున్నప్పుడు అమెరికా స్టేషన్ కోసం మనం వేయాల్సిన పని లేదు. ఎందుకంటే అది డెలివరీ ఇక్కడే అయింది. ఎక్కడ డెలివరీ అయితే అక్కడ కదా. అందువల్ల ప్రశ్న ఎక్కడ చెప్పబడి వింటుంటారో, జ్యోతిష్కుడు వింటాడో ఆ టైంకి దాన్ని వేసుకోవాలి. సో ఆ విధంగా మనకి కుండలి వేసినప్పుడు కుండలి లగ్నం వస్తుంది. లగ్నం అంటే తూర్పు క్షితిజమున ఆ సమయానికి ఉదయించేటువంటి రాశి నక్షత్రము వస్తుంది. సో మనకి రవి లగ్నం వస్తుంది, చంద్రలగ్నం వస్తుంది, జన్మలగ్నం వస్తుంది. ఆ జన్మలగ్నం బేస్ చేసుకోవాలి, ఆ విషయానికి చేసుకొని దానికి సంబంధించినటువంటి మళ్ళీ మామూలు కారకత్వాలు వాడుకొని, భావకారకత్వాలు, రాశి కారకత్వాలు, గ్రహ కారకత్వాలు అన్నీ వాడుకొని మేళవించి దానికి సంబంధించిన ఆన్సర్ మనం చెప్తాం. ఇది ప్రశ్నాశాస్త్రం నేర్చుకుంటున్నప్పుడు అవన్నీ టెక్నికల్ చెప్పగలుగుతాం. ఇదేంటి, అసలు మనం కుండలి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రశ్నా కుండలి వేయడం అంటే అసలు ఏ నేపథ్యంలో వేస్తాం, వేసిన తర్వాత ఏం చూస్తాం. కుండలి ఆధారంగా మనం ప్రశ్నలు వేసుకున్నప్పుడు అతి ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే కేంద్రములు. కేంద్రములు అంటే మనకు తెలుసు కదా, 1, 4, 7, 10. ఎందుకు ఇవి ముఖ్యము అంటే, భూమి మీద ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే 4 సంఘటనలు అవి. అలాగే జీవితాల్లో కూడా జరుగుతాయి. భూమి మీద జరిగినట్టే మన జీవితాల్లో కూడా జరుగుతాయి. ఆ విధంగా కేంద్రములు మనం రాశి కారకత్వాలప్పుడు, భావకారకత్వాలప్పుడు చెప్పుకున్నాం. 1, 4, 7, 10. మరి 1, 5, 9 అవి కూడా కోణాలు కూడా ఉన్నాయి కదా అండి అంటే, కోణాలు ఏనాలు మనకు ప్రశ్నశాస్త్రానికి అక్కర్లేదు. అది జ్యోతిషానికి జాతకానికి కావాలి. ఎందుకంటే జాతకంలో ఆ వ్యక్తి అక్కడ జన్మలగ్నంలో ఉన్నాడు కాబట్టి అతనికి అతని నుంచి కోణాలు, అతని నుంచి కేంద్రాలు అవన్నీ చూసుకోవాలి. కానీ ప్రశ్నశాస్త్రం వచ్చేసరికి విషయం ప్రధానం కాబట్టి, విషయమే లగ్నమైంది కాబట్టి దానికి కేంద్రాలు ముఖ్యంగా తీసుకుంటారు. సో లగ్నము ఏ రాశి అయినా 1, 4, 7, 10 ఉంటాయి. ఆ 1, 4, 7, 10 ఉన్నప్పుడు ఏది ఎలా చూడాలి అన్నదానికి ఒక చిన్న చార్ట్ ఇచ్చాను. ప్రశ్న కుండలి కేంద్ర భావములు అని ఇచ్చాను. ప్రశ్నను బట్టి 1వది ఏమవుతుంది, 4వది ఏమవుతుంది, 7వది ఏమవుతుంది, 10వది ఏమవుతుంది అని ప్రశ్న సంబంధ విషయంగా చెప్తారు. ఇప్పుడు దిక్కులు చెప్పాల్సి వస్తే మనకి రాశి కారకత్వాల్లో వచ్చాయి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఇది ఆర్డర్ రాసులకి. మనం మామూలుగా ఇప్పుడు లగ్నం ఇప్పుడు ఉదయిస్తుంది కాబట్టి దాని ముందు మనం నిలబడితే అది 1. ఆ తర్వాత దాని కింద మన కాళ్ళ కింద 4 ఉంటుంది. ఎందుకంటే అది రేపు తర్వాత రాను ఇంకో 3 గంటలు 4 గంటలకు అది 1 అవుతుంది. అందువల్ల 1, 4, వెనకాల 7, పైన 10. సో ఇవి 4 కేంద్రాలు అనుక్షణం మన మీద ఉంటాయి. మనం ఉంటాం వాటిలో.
అలాంటిది ఏదైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి 1 ఏదవుతుంది, 4 ఏదవుతుంది, 7 ఏమిటి, 10 ఏమిటి అనే విషయం మీకు చార్ట్ ఇచ్చాను. దాంట్లో విక్రయాలు ఉన్నాయనుకోండి, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించిన ప్రశ్న ఏదో వచ్చింది, అయ్యా నా దగ్గర సరుకు ఉంది, ఇది నేను అమ్ముతున్నాను, అమ్మాలా వద్దా, ఇప్పుడు అమ్మితే నాకు లాభమా నష్టమా అని అడిగాడు అనుకో, మనం దానికోసం ఒక కుండలి వేస్తాం. కుండలి వేసి కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లగ్నంగా భావిస్తాం. అమ్మేవాడు కాదు, కొనేవాడు లగ్నం. తర్వాత ఏ వస్తువులైతే అమ్ముతున్నాడో కొంటున్నాడో అది 4 చతుర్థం. దాని తర్వాత అమ్మేవాళ్ళు 7, 1 7 కదా, ఒకళ్ళకి వాళ్ళు ఎదురుగా ఉండాలి కదా, 7. దాని తర్వాత దాని ధర 10. మనకు తెలిసిన 1 4 7 10, కానీ ప్రశ్నశాస్త్రం వచ్చే వరకు ఎన్ని అర్థాలు మారిపోతాయో చూడండి. సో ప్రశ్న ఎవరైనా కనుక నేను ఒక వస్తువును అమ్మదలుచుకున్నాను, అది నాకు ఎలాంటి ధర వస్తుంది అని అన్నప్పుడు కొనేవాడిని ముందు పెట్టాలి, లగ్నం అనుకోవాలి. అతడి నుంచి ఇవన్నీ ఎలా ఉన్నాయి, అమ్మేవాడు 7, ఆ వస్తువు 4, దానికి వచ్చే ధర 10. 1 నుంచి 10కి అనుకూలంగా, చాలా అనుకూలంగా ఉంది అంటే అమ్మేవాడికి అంత అనుకూలం కాదు, వాడికి అనుకూలం కదా. అందువల్ల నేను కొనేవాడిని అయితే అది చూసుకుంటా, కానీ నేను అమ్మేవాడిని గురించి మాట్లాడుతుంటే అప్పుడు నేను చెప్పుకోవాల్సిన వ్యాఖ్యానం వేరే అవ్వబోతుంది. లగ్నానికి 10 బాగుంది అంటే దాని ధర కొంటాడు కాబట్టి తక్కువ ఉంటుంది. అమ్మేవాడి నుంచి చూసుకోవాలి. అమ్మేవాడు లగ్నం కాదు, 7లోనే ఉంటాడు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ఉన్నాడు, వాడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఫేవరబుల్గా ఉన్నప్పుడు, అంటే అమ్మేవాడి తరఫున చూస్తుంటే అమ్మేవాడికి ఫేవర్ ఉండాలి. అట్లా మనం 1 4 7 10 ప్రశ్న కుండలిలో ఏమిటవి అనేది పెట్టుకుని దానికి సంబంధించిన గ్రహాలు, దానికి సంబంధించినటువంటి స్థానాలు ఇవన్నీ చూసుకుని ప్రశ్నకి జవాబు చెప్తాం. ప్రశ్న ఒక్కటే, చూసేది కూడా లిమిటెడ్. 1 4 7 10లో ఏమున్నాయో చూసుకుంటాం. అలాగే అనారోగ్యం సంబంధించి చూసుకున్నట్టయితే 1 వైద్యుడు, 4 చికిత్స, 7 రోగము లేదా రోగ నిర్ధారణ, 10 రోగి. ఇక్కడ ఒకళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అని అడిగినప్పుడు అసలు వాళ్ళు 10వ నెంబర్కి వెళ్ళిపోయారు, లగ్నం కాదు. ప్రశ్న లగ్నం ఏంటి అంటే వైద్యుడు. ఎందుకంటే వైద్యుడు చేయబట్టే ఆ రోగి ఏమవుతాడో తెలుస్తుందిగా. అట్లా మనం దీని ప్రశ్నకి మనం ప్రశ్న కుండలి వేసినప్పుడు ఆరోగ్య ప్రశ్న వచ్చినట్టయితే 1 4 7 10లో 1ని వైద్యుడిగా చూస్తాం, 4ని ఆరోగ్యంగా చూస్తాం, అది ఆరోగ్యం కాదు, రోగంగా చూస్తాం, రోగ నిర్ధారణ చికిత్సగా చూస్తాం. దాని తర్వాత 7 రోగ నిర్ధారణ, 10 రోగిగా చూస్తాం. అట్లా చూసి మనం దానికి కావాల్సినటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కారకత్వాలు మళ్ళీ అన్ని వాడుకొని ఆ భావాధిపతి ఎవరయ్యారు, దానికి ఎలా ఉంది, ఇదంతా చూసుకోవాలి. సో ఆ విధంగా 1 4 7 10 ఒక 12 రకాల ప్రశ్నలకి ఎలా తీసుకుంటాము అన్నది నేను లిస్ట్లో ఇచ్చాను. ఇంకా మనం కుండలి వేసినప్పుడు అవేమిటో కూడా తెలియాలి. మామూలుగా ఈ ఉద్యోగం వస్తుందా రాదా అంటారు. ఆ ఉద్యోగం కోసం చూసినప్పుడు ఏమవుతుంది, ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. ఉద్యోగంది 1 మనం చేసే శారీరక ప్రయత్నం లగ్నం, 4 బంధుమిత్రుల సహకారం, 7 మన వాళ్ళే చేసేటువంటి కృషి, గృహమునందు చేయు ప్రయత్నాలు. తర్వాత 10 లాభాలు, ఫలితం. ఆ 10 ఏమవుతుంది, 1 7 నేను నా వాళ్ళు, 10 నా ఫలితం, 4 ఏంటి మిగతా వాళ్ళ సహకారం. ఇంతేగా ఉద్యోగం రావాలంటే ఇవి కావాల్సిందే. సో ఇవి కుండలి వేసినప్పుడు ఎట్లా ఉన్నాయి, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి,
ఈ భావాధిపతి, ఒకటి భావాధిపతి, 10వ భావాధిపతి, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, భావాధిపతులను చూసుకోవాలి. అట్లా మనం ఈ ప్రశ్న కుండలి అనే దాన్ని వాడుకోవడానికి ఇలా మనకి టెక్నిక్స్ ఇచ్చారు. ఇదంతా ప్రశ్నశాస్త్రం పూర్తిగా చదువుకుంటేనే అర్థమవుతుంది. కానీ మనం ప్రశ్న కుండలి నిర్మించినప్పుడు, అది మనం జ్యోతిష బాలశిక్షలో కుండలిని మెయిన్గా చూస్తున్నాం కాబట్టి ఆ కుండలి ఎలా వేయాలి, ఏ సమయానికి వేయాలి, ఏ ప్రదేశానికి వేయాలి, వేసిన తర్వాత మనం ఏం చూడాలి అన్న విషయాలు మీకు స్థూలంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇకపోతే ఈ మామూలుగా వచ్చిన వాడు ఎప్పుడు వచ్చి ఒక ప్రశ్న అడిగి ఊరుకోడు. కానీ ప్రశ్నశాస్త్రం ప్రకారం ఏం చేయాలంటే పృచ్ఛకుడు ఒక్కసారి అడిగిపోవాలి. అంత డిసిప్లిన్గా ఉంటేనే దానికి ఫలితం వస్తుంది. అయితే కష్టం, అది లౌకికంగా కూడా ఆలోచిస్తే కూడా కష్టం. వచ్చిన వాళ్ళు ఎలాగో మాట్లాడుకుంటాడు. అందువల్ల ఒక మెథడ్ ఏంటంటే 5 ప్రశ్నల వరకు కుండలి వేసి చెబుతున్నప్పుడు లగ్న నిర్ణయం అనేది చేయడానికి ఒక విధానం చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, ఫస్ట్ సందేహం, ఫస్ట్ ఆలోచన చెప్పినప్పుడు మామూలుగా మనం లగ్న కుండలి వేస్తాం, అదే లగ్నం అవుతుంది. లగ్నం ఏది వస్తే అది అవుతుంది. కానీ ఇంకో రెండో ప్రశ్న వేశాడు అనుకో, రెండో ప్రశ్న వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే చంద్రలగ్నం ఆధారంగా చూస్తాం. మనకి 3 లగ్నాలు ఉన్నాయి కదా, రవి, చంద్ర, జన్మ. సో జన్మలగ్నం ఆధారంగా మొట్టమొదటి ప్రశ్నకు వేస్తాం. రెండవ ప్రశ్న వచ్చే వరకు చంద్రలగ్నం ఆధారంగా తీసుకుంటాం. అది లగ్నం అనుకుంటాం, ఆ కుండలికి అది లగ్నం. అంటే ఒకడు వచ్చి అడిగాడు ప్రశ్న, అది వేసాము, అయిపోయింది. మళ్ళీ అడిగాడు ఇంకో ప్రశ్న, మళ్ళీ వేసాం. అప్పుడు వేసినప్పుడు జన్మలగ్నం తీసుకోవద్దు, ఎందుకంటే అంతకుముందే మనం జన్మలగ్నం పారామీటర్ని వాడుకున్నాం కదా. అందువల్ల చంద్రలగ్నం పారామీటర్ వాడుకోవాలి. ఇట్లా మనకి చంద్రలగ్నాన్ని రెండవ ప్రశ్నకి, మూడవ ప్రశ్నకి రవి లగ్నాన్ని, నాలుగవ ప్రశ్నకి సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహం ఏది, గురువు కదా. ఆయన గురుత్వాకర్షణ శక్తిలో ఉంటాం కదా మనం. అందువల్ల గురువు ఉన్న ప్లేస్ ని, గురు లగ్నాన్ని తీసుకోవాలి. ఎంత సింపుల్ గా, ఎంత లాజికల్ గా ఉందో చూడండి. 5 ప్రశ్నల వరకు చెప్పారు. 1 జన్మలగ్నం, 2 చంద్రలగ్నం, 3 రవి లగ్నం, 4 గురువు ఉన్న రాశి, అది లగ్నంగా తీసుకుంటాం. 5 ఏంటి, ఇంకా మన మిగిలిన గ్రహాలు ఏంటి, శనిని పట్టుకోం ఎప్పుడు, ఎందుకంటే చాలా మందగమనుడు. అందువల్ల బుధ శుక్రుల్ని పట్టుకుంటాం. అందువల్ల బుధుడు, శుక్రుడు, ఈ ఇద్దరిలో ఎవరు బలంగా ఉన్నారు, మళ్ళీ అక్కడ ప్రశ్న. అంటే జ్యోతిష్కుడికి ఏమేమి రెడీగా తెలిసి ఉండాలో ఆలోచించండి. ఆ మన బుధ శుక్రులలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళు ఉన్న రాశిని లగ్నంగా తీసుకోవాలి. 5వ ప్రశ్న. ఇది కుండలిలో లగ్న నిర్ణయం చేయడానికి నేను చెప్తున్నాను. ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం ప్రాబ్లం లేదు, ఎందుకంటే జన్మలగ్నం ఒకటే వస్తుంది. వచ్చినోడు ఒకటేసి ఎట్లాగో వదలడు, ఏదో మళ్ళీ మాట్లాడతాడు, ఏదో చెప్తాడు. మనం కూడా బాతకాన్ని కొట్టి చెప్పాలి. వెంటనే నాకు టైం అయిపోతుంది, నా 2 ప్రశ్నలు అడుగు, 2 ప్రశ్నలు వెళ్ళిపో, 10 నిమిషాలు వెళ్ళిపో అంటే అనుకోండి, అదంతా అసలు ప్రశ్నశాస్త్రంతో పనికే రాదు. ప్రశ్నశాస్త్రంలో హడావుడే ఉండకూడదు, అటు అడిగేవాడికి ఉండకూడదు, చెప్పేవాడికి ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్. టైంను పెట్టుకుని నా టైం అయిపోయింది అంటే అయిపోయా, వాడు అసలు టైం అయిపోయింది అన్న ఆలోచనకు వచ్చిందంటేనే గ్రహాలని పట్టుకునే స్థితిలో లేడు. ఈజ్ అవే ఫ్రమ్ ద ప్లానెట్స్, అవే ఫ్రమ్ ద ఎనర్జీస్. తన నిర్ణయం తను చూసుకుంటున్నాడు. అట్లా మనం ఈ 5 ప్రశ్నల వరకు కూడా లగ్నాల నిర్ణయం చేయాలో చెప్పారు. ఇంకోటి, సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో అంటే మన ప్రాంతంలో మన వాళ్ళు కాస్త ఎక్కువ కదా, మనకు తృప్తి ఉండదు. ఒక ప్రశ్న అంటే అసలే ఆగం, 5 ప్రశ్నలు అంటే పర్వాలేదు అనుకుంటాం, ఇంకా కావాలంటాం మనం. అందువల్ల మన వాళ్ళు ఏం చేశారు, 12 ప్రశ్నల దాకా చూసుకోకూడన్నారు. 12 ప్రశ్నల దాకా లగ్నాలు ఎలా నిర్ణయించాలి అంటే మన వాళ్ళు ఏం చేశారు, మన రాశిచక్ర జన్మకుండలి విశ్లేషణ విధానాన్ని తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారు, ఫస్ట్ దానికి ఎట్లాగూ మొట్టమొదటి లగ్నం మొదలొచ్చిందే. రెండో ప్రశ్న వేశాడు అనుకోండి, నవాంశ వేసి ఆ నవాంశలో ఏది లగ్నమో
అది ప్రశ్న లగ్నంగా తీసుకోవాలి. రెండో ప్రశ్న. ఇక ఇప్పుడు ఏమైంది, మనకి ఒక నవాంశ చక్రం వేసుకోవాలి, ఒక నార్మల్ ప్రశ్న చక్రం వేసుకోవాలి. అవి వేసుకొని చూస్తుంటాం మనం. ఇంకా ఈ రెండు ఇంపార్టెంట్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా జన్మలగ్నం ప్రశ్న, దాని తర్వాత చంద్రలగ్నం, దాని తర్వాత రవి లగ్నం వాడుకున్నాం కదా, గురు లగ్నం, తర్వాత బుధ శుక్ర లగ్నం. అదేవిధంగా ఇక్కడ ఏం చేశారు, దానికి నవాంశాలు కూడా తీసుకొచ్చేసి పెట్టేసి మొత్తానికి 12 సిచ్యుయేషన్స్ తీసుకొచ్చారు. ప్రశ్న కుండలిలో మొదటి ప్రశ్నకు ప్రశ్న లగ్నం, రెండవ ప్రశ్నకి ప్రశ్న కుండలి నవాంశ వేస్తే దాంట్లో వచ్చే లగ్నం, నవాంశ లగ్నం. మూడవది ప్రశ్న లగ్నంలో చంద్రుడు ఉన్న రాశి. నాలుగవది అది నవాంశ చక్రంలో చంద్రుడు ఉన్న రాశి. ఇప్పుడు రెండు చాట్లు వచ్చాయి మరి. జన్మల అది నార్మల్ లగ్నం కుండలి, ప్రశ్న కుండలి, నవాంశ కుండలి కూడా వచ్చింది. సో నవాంశ కుండలిని వాడుకోవచ్చు, దీన్ని వాడుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. మూడో ప్రశ్న, నాలుగో ప్రశ్న. ఐదవ ప్రశ్న ప్రశ్న లగ్నంలో రవి ఉన్న రాశి నుంచి. ఆరవ ప్రశ్న ప్రశ్న లగ్నపు నవాంశ చక్రంలో రవి ఉన్న చోటి నుంచి. ఒక్కసారి ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే అర్థమైపోద్ది మనకి. దాని తర్వాత ఏడవది గురువు ఉన్న చోటు నుంచి, ప్రశ్న లగ్నంలో గురువు ఉన్న చోటు నుంచి. ఎనిమిదవది నవాంశ చక్రంలో గురువు ఉన్న చోటు నుంచి, ఆ చక్రానికి ఉన్న నవాంశ చక్రం. దాని తర్వాత తొమ్మిదవది శుక్రబుధులలో బలమైన గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి. ఇంతకుముందు చెప్పుకున్న దాని దాని ప్రకారం ఏంటి. తర్వాత క్వశ్చన్ 10వ దానికి వీళ్ళు నవాంశలో ఏ రాశులు ఉంటే ఆ రాశి నుంచి. 11 దాంట్లో ఇంకంటే వాళ్ళు అన్ని కనుక్కోవాలి కాబట్టి బలంగా ఉన్నప్పుడు చూసాం కాబట్టి రెండో దాంట్లో బలహీనం అన్నారు. ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళున్న రాశి నుంచి తీసుకోమన్నారు. దాని తర్వాత 12వ దానికి వాళ్ళ నవాంశ చక్రంలో మళ్ళీ వాళ్ళు ఎవరు బలహీనమైన గ్రహమో ఆ బలహీనమైన గ్రహం. ఎందుకంటే బలంగా ఉన్నప్పుడు తీసుకుంటున్నామంటే బుధ శుక్రుడు ఒకరు వచ్చేస్తారు, బలహీనంగా ఉన్నవాడు మిగిలిపోయాడు. మనం కన్సిడర్ చేయాల్సింది గ్రహాలు ఏవేవి, సూర్యుడు, చంద్రుడు, గురువు. దాని తర్వాత ఈ కుజుడు, వీళ్ళంతా అవతలు ఉన్నారు, మన అవతలు ఉన్నారు వాళ్ళు. అందుకోసం వాళ్ళని పట్టుకోలే, అంతర్గ్రహాలనే పట్టుకోము. అందువల్ల అంతర్గ్రహాల్లో బుధుడు, శుక్రుడు వచ్చారు. గురువును మాత్రం బాహ్యగ్రహాన్ని పట్టుకున్నారు, ఎందుకంటే చాలా పెద్ద గ్రహం కాబట్టి. అది రవి తర్వాత మనకి ఆల్మోస్ట్ 10.10% పెద్దది కాబట్టి భూమి కన్నా చాలా రెట్లు పెద్దది. సో అందువల్ల గురువు ఒక్కడే తీసుకున్నారు. అక్కడ 2 గ్రహాలు కుజుడు, శని వదిలేశారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని పెట్టుకోలేదు. రేపు అందరం ఇంకా మీరంతా క్రియేటివ్గా ఆలోచించి నేను 13వ ప్రశ్నకి 14వ ప్రశ్నకి వాళ్ళని తీసుకుంటానంటే తీసుకోవచ్చు, అది వేరే విషయం. మనకి ప్రశ్నశాస్త్రం మీద అథారిటీ వచ్చినాక ఆ పని చేయాలి. సో ఆ విధంగా మనకి ప్రశ్న కుండలిలో ఒక ప్రశ్న వేసినప్పుడు కుండలిలో వచ్చేటువంటి జన్మలగ్నం తీసుకుంటాం. ఒకటి కన్నా ఎక్కువ ప్రశ్నలు వచ్చినప్పుడు 5 లోపల వస్తే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ముందు జన్మలగ్నం, రెండో ప్రశ్నకి చంద్రలగ్నం, మూడో ప్రశ్నకి రవి లగ్నం, నాలుగో ప్రశ్నకి గురు లగ్నం, 5వ ప్రశ్నకి బుధ శుక్రుల్లో ఎవరు బలవంతులో వాళ్ళు ఉన్న రాశి నుంచి అనుకున్నాం. అట్లాగే దాన్ని ఇంకాస్త ఎక్కువ చేసినప్పుడు వాడు నవాంశ చక్రాలు తీసుకొచ్చి నవాంశలో వావి ఉన్న గ్రహాలు ఉన్నటువంటిదని చెప్పుకుంటూ వచ్చాం. సో ఈ విధంగా మనకి ఒకే సమయంలో అంటే వచ్చినప్పుడు అదే టైంలో ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టయితే మనం ఏం చేయాలి. మరి ఇప్పుడు సార్ ఒకసారి 11 and 12 చెప్తారా సార్? మళ్ళీ ఇప్పుడు చేస్తారా? 11 and 12 బుధుడు, శుక్రుడు బలహీనులు ఎవరో వాళ్ళు. 9, 10, 11లోనేమో 9, 10లోనేమో బలవంతులు. అవును సార్. బలం కలిగి ఉన్న శుక్రుడు గాని బుధుడు గాని ఉన్న రాశి నుంచి 9వ. 10వది బలవంతమైన గ్రహము నవాంశలో ఉన్న రాశి నుంచి. 11వది ఈ రెండిట్లో అంటే బలహీనమైంది, అంటే 11, 10కి 9కి అయిపోయిన గ్రహం ఉంది కదా, అది వదిలేసి మిగిలింది ఈ రాశిలో ఉన్న దాని నుంచి, నవాంశల నుంచి 12 నవాంశల నుంచి 12 ప్రశ్నలు ఒకసారి వచ్చినప్పుడు మనకి వీళ్ళందరూ వస్తారు.
సరే. సో ఆ విధంగా మనకి ప్రశ్న అనేది చూసుకున్నప్పుడు, ప్రశ్న కుండలి అని చూసుకున్నప్పుడు మనకి ముఖ్యంగా ఈ విధమైనటువంటి ఇవి వస్తాయి. మరి ఈ ప్రశ్న కుండలికి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు దైవజ్ఞుడు ఎలా ఉండాలి, పృచ్ఛకుడు ఎలా ఉండాలి, ఎక్కడ ప్రశ్న అడగాలి, ఏ సమయంలో చెప్పాలి. అడగనిదే ప్రశ్నకు కానీ జ్యోతిషం కానీ చెప్పకూడదు. అడిగేవాడు చాలా భక్తితో శ్రద్ధతో పాజిటివ్ వైబ్రేషన్స్తో రావాలి. పాజిటివ్ వైబ్రేషన్ అంటాం కదా మనం. ఇవన్నీ ఏంటంటే మనకి మనకు వచ్చిన ప్రశ్నకి సమాధానం కావాలంటే మనం అన్ని గ్రహశక్తుల్ని కంఫర్టబుల్గా ఉన్నట్టుగా భావించినప్పుడు మనకి ఈజీగా వస్తుంది. చూడండి, కంఫర్ట్కి మనకే కంఫర్ట్ కాదు, శక్తులకు కూడా కంఫర్ట్ కావాలని ప్రశ్నశాస్త్రంలో ఈ విధంగా చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా మనకి ప్రశ్న కుండలి అనేటువంటిది మనం పరిచయం చేసుకుని దాని ప్రకారం ఎలా మనం వేసుకుంటాం, ఏం చేసుకుంటామని చెప్పుకోవడానికి ఇదంతా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్న కుండలిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కుండలి వేసి చెప్పేవి కొన్ని విధానాలు, కుండలి వేయకుండా చెప్పే విధానాలు. కుండలి వేయకుండా కుండలి వేసినంత పని చేసి చెప్పుకోవడానికి షార్ట్ కట్స్ పెట్టారు. దాంట్లో ఏంటి అంటే రాగానే 108లో ఏదో ఒకటి నెంబర్ చెప్పమంటారు. ఆ నెంబర్ ఏది చెప్తే ఆ పాదము, మన రాశిచక్రంలో ఉన్నది 108 కదా, కుండలి తీసేసుకుంటాం. కుండలి నిర్మాణం అంటే మనం అప్పుడు లగ్నం ఏంటి అని చూడకుండా పృచ్ఛకుడు చెప్పిన నెంబరు పాదం 108 లోపల అడిగినప్పుడు పాదం 108 పాదాలు కదా. అందువల్ల రాశి చక్రంలో వాడు 99 చెప్పాడు అనుకోండి, రాశి చక్రంలో 99వ పాదం ఎక్కడొస్తుంది? 12 8 96. అశ్విని నుంచి లెక్క పెట్టుకుంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు ఇవన్నీ చూసుకుంటూ పోతే 12 8 96, అంటే 8 సార్లు చక్రం తిరిగిపోతే 96 పాదాలు అయిపోతాయి కదా. సో 99వ పాదం ఎక్కడ ఉంటుంది అంటే మనకి 9 పాదాలేమో మీనరాశిలో ఉంటాయి, ఇంకో 9 ఏమో కుంభరాశిలో ఉంటాయి, అవి 18. అంటే 90 పాదాలు కుంభరాశి ఆరంభంలో వస్తాయి. 91వ పాదం కుంభరాశిలో ఉంటుంది. 99వ పాదం ఎక్కడ ఉంటుంది అంటే కుంభరాశిలో చివరి పాదం. కుంభరాశిలో చివరి పాదం ఏమిటి మనకి? పూర్వాభాద్ర 3వ పాదం, అది కుంభరాశి. అందువల్ల అప్పుడు ఏం చేస్తాం మనం? లగ్నం కుంభలగ్నంగా తీసుకుంటాం. అతను చెప్పిన 99ని ఇలా వాడుకుంటాం. ఇదే పద్ధతిలో ఈయన కేపీ కృష్ణమూర్తి గారు దీన్ని 249 భాగాలు చేశారు. 249లో ప్రతి నక్షత్రానికి 9 భాగాలు వచ్చేటట్టు చేసి దాన్ని సబ్లార్డ్ సిస్టమ్ అంటారు. ప్రశ్న అడిగిన సమయానికి అతను ఏ బ్లాక్ చూస్ చేసుకున్నాడు, ఏ బ్లాక్ ఎన్నుకున్నాడు, అతను ఎన్నుకోవడం ఎలా వచ్చిందో అతని ఇష్టం అని. అందువల్ల ఆ ఎన్నుకున్న బ్లాక్ ఏ రాశిలో వస్తే ఆ రాశిని లగ్నంగా తీసుకుని మళ్ళీ మనం లగ్నం కుండలి వేస్తే చెప్పినట్టుగానే చెప్తాం. కుండలి వేయకుండా చెప్పే విధానాల్లో కూడా కుండలి వచ్చేస్తుంది. ఈ వాక్య ప్రశ్న, స్వర ప్రశ్న, శ్వాస ప్రశ్న, ఇట్లా అష్టమంగళ ప్రశ్న అక్కడ లేదు. అక్కడ నవగ్రహాలు ఉన్నాయి కానీ మళ్ళీ రాశి చక్రం లేదు. రాశి చక్రము లగ్న నవాంశ కుండలి వచ్చినది ఎక్కడ అంటే ఈ నెంబర్ చెప్పే దాంట్లో వస్తుంది. మళ్ళీ మానసిక లకోటా ప్రశ్న, చింతామణిలో లకోటా ప్రశ్నల్లో కూడా ఉండదు. అది డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటాయి. అది ఒక టెంప్లెట్ లాగా. సహదేవ ప్రశ్న కూడా అలాగే ఒక టెంప్లెట్, అంటే దాంట్లో రెడీమేడ్ క్వశ్చన్స్ ఉంటాయి, రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ బట్టి వాడు ఆ క్వశ్చన్ అడిగిన ఆ క్వశ్చన్ మనం నెంబర్ నోట్ చేసుకున్నాక
వాడిని కొన్ని నెంబర్లు చెప్పమని ఆ నెంబర్లని మళ్ళీ కూడి ఈ క్వశ్చన్ నెంబర్తో కలిపి ఆ భాగాహారాలు చేసి గుణకారాలు చేసి 9తో చేసి మొత్తానికి మనం ఎక్కడ దీని ఆన్సర్ ఉంటుందనేది తెలుస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ ఆన్సర్ చెప్తాం. కుండలి వేయం అక్కడ. లకోటా ప్రశ్నలో కుండలి వేయం, అష్టమంగళ ప్రశ్నలో కుండలి వేయం, తాంబూల ప్రశ్నలో కుండలి వేయం. అక్కడ గ్రహాలను మాత్రం చూస్తుంటాం. కుండలి వేసేది ఎక్కడంటే నెంబర్ చెప్పి ఆ నెంబర్ చెప్పు అని అడిగినప్పుడు ఆ నెంబర్ చెప్పినప్పుడు కుండలి వేస్తుంటాం మనం ఆటోమేటిక్గా. అది అలా మనకి వివిధ ప్రశ్న కుండలి విధానాలు అని చెప్పుకున్నప్పుడు ఇది అవును. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రశ్న కుండలికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు మామూలు జాతకానికే ఎందుకు ప్రాముఖ్యత? మనం జాతకం అంటే ఏమనుకున్నాము, దానికి సంబంధించిన కారకత్వాలు చెప్పుకున్నప్పుడు, కర్మ సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు, ఒక ఆత్మ ఒక మనిషిగా పుట్టినప్పుడు ఆ జీవితంలో ఆ జన్మలో పుట్టినప్పటి నుంచి మరణించేదాకా తన ప్రారబ్ధ కర్మని ఎలా అనుభవిస్తాడు అని సూచించడానికి జాతకం. జాతకంలో దేవుళ్ళు ఏదో ఫేవర్ చేసి నాకు ఇస్తారా ఇవరా అని చూసుకోవడానికి కాదు. జాతకం ఉంది అంటే మనం అనుభవించవలసిన ప్రారబ్ధ కర్మ ఫలం తెలియజేస్తుంది, సూచన ఇస్తుంది. దీని అందుకనే మనం ఏమన్నాము, దైవ ప్రణాళిక అన్నాం. ఈ జన్మకు దైవ ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఏముంది, నేను కష్టపడాలో సుఖపడాలో, సంపదలు పెట్టుకోవాలో సంపదలు లేకుండా ఉండాలో, మంచి కుటుంబం ఉండాలో, లేదా మంచి మిత్రులు ఉండాలో, మంచి సోదరులు ఉండాలో, అన్ని ఇలాంటి విషయాలన్నీ మనకు జాతక చక్రంలో తెలుస్తాయి. కానీ జాతక చక్రం ఎన్నడు వేసాం మనం, పుట్టినాడు వేసాం. పుట్టినాడు వేసిన జాతక చక్రం ఇప్పుడు ఎప్పుడో ఒక 20-30 ఏళ్ల తర్వాత ఎవరైనా వచ్చి ప్రశ్న అడుగుతున్నప్పుడు దాన్ని మనం అప్డేట్ చేయలేదు కదా. ఎవరు చేయాలి అప్డేట్? జాతకుడే చేసుకోవాలి. ఎలా చేసుకుంటాడు? ప్రశ్న అడిగితే ప్రశ్న కుండలి వేసినామంటే ఈ ప్రశ్న కుండలియే వాడికి జాతకుడికి అప్డేట్ అయిన జన్మ కుండలి అయిపోతుంది. ఏ విషయంగా? జాతకం మొత్తం విషయంలో కాదు, ప్రశ్న ఏదైతే అడిగాడో దానికి సంబంధించినంత. అందువల్ల ప్రశ్నకి బాగా ప్రాముఖ్యత. ఇప్పుడు జాతకంలో ఒకడికి ఆలస్య వివాహం ఉంది, ఇది జాతక రీత్యా ఉందనుకో, దానికి కావలసిన పరిస్థితులు అదంతా మనం ఫలిత భాగంలో చూస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆలస్య వివాహం జాతకం ప్రకారం ఉంది. అతను వచ్చాడు, ఒక మంచి నిష్ఠాపరుడైనటువంటి జ్యోతిష్కుడిని, మంచి కృష్ణ జ్యోతిష్కుడిని కలిశాడు. మంచి సమయానికి వచ్చాడు, అన్ని చూసుకొచ్చాడు. శ్రద్ధగా నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది అడుగుదామని అనుకుని శ్రద్ధగా మంచిగా స్నానం చేసి పొద్దున్నే ఫల పుష్పాలు తీసుకుని జాగ్రత్తగా వచ్చాడు. మంచి మనసుతో ఆహ్లాదకరంగా ఉన్నాడు. ఈ దైవజ్ఞుడు కూడా తన తనంతో బాగానే ఉన్నాడు అనుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఇతను ప్రశ్న అడిగాడు, స్వామి నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది? ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ జ్యోతిష్కుడికి ఏదో ఒకటి భావన కలుగుతుంది, చూస్తాడు. అతని జాతకం ఏమి ఇవ్వడు, ఎందుకంటే ప్రశ్న కుండలి కొరకు జాతక కుండలి అక్కర్లేదు. ఉంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, కానీ అవసరం లేదు. డైరెక్ట్ ఇండిపెండెంట్గా ఇది ప్రత్యేకంగా దీనికిదే వాడుకొని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా? ఓన్లీ ఏదైతే ప్రశ్న అడుగుతాడో ఆ విషయానికి సంబంధించి, మన మొత్తం జాతకం కాదు. అసలు వాడు ప్రశ్నే నా జాతకం ఎట్లుందో చెప్పండి అని అడిగాను అనుకోండి, దానికి మనం ప్రశ్న వేసి చెప్పడానికి ఏముండదు. నీ జాతకం ఎట్లుండదు, నువ్వు పుట్టినాడు పట్టుకొస్తే చెప్తాను చెప్పడమే. లేదా నా జాతకం ఎలా ఉంది అని అడిగాడు అంటే ఏ భావాన్ని అడిగాడు వాడు? నా జాతకం ఎట్లా ఉందో చెప్పండి అంటే మొట్టమొదలు వాడికి వేరే పనేమీ లేదు. రెండవది, ఈ దగ్గరికి వచ్చాను మాట్లాడుతున్నాను ఎట్లాగో జ్యోతిష్కుడి దగ్గర అని, నా జాతకం ఎట్లా చెప్పండి అంటాడు. చెయ్యి ముందు చేస్తాడు. ఆ చెయ్యి చాచడం అంటేనే సాముద్రికానికి వెళ్ళిపోవడం.
సరే అది ఎలాగో బాబు చేయితో పనికి రాదు, నీకు చూస్తాలే అన్నాం అనుకోండి, ఈ జాతకుడికి జాతకం ఎలా ఉందంటే భవిష్యత్తులో ఏమేమి కష్ట సుఖాలు ఉండబోతున్నాయి అని అడుగుతారు సాధారణ. అడిగిన క్షణాన మనం ప్రశ్న కుండలి వేసుకున్నప్పుడు ఆ దాంట్లో లగ్నం నుంచి దుస్థానాధిపతులు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, ఇదంతా చూసి అంటే ఆ క్షణానికి అది జాతక చక్రం అనుకుని మనం చెబితే అది 6 నెలల వరకే పనికొస్తుంది. మొత్తం జీవితాంతం పనికిరాదు వాడికి. అందువల్ల నా జాతకం చెప్పండి అంటే, బాబు నీవు ఇప్పుడు అడిగిన సమయానికి ఒక 6 నెలల పాటు కాలం నీకు దానికి లిమిటేషన్ ఉంది, టైం లిమిట్ ఉంది, ఈ లోపల నీకు ఈ విధంగా ఉండొచ్చు. వాడి దుస్థానాధిపతులు బ్రహ్మాండంగా ఉండి ఎక్కడో ఉండి విపరీతంగా బాధలు పెట్టే స్థాయిలో ఉంటే, బాబు నీకు కాస్త జాగ్రత్తగా ఉండని చెప్తాం. లేదా కోణాధిపతులు బ్రహ్మాండంగా ఉండి అంత మంచి ఫేవరబుల్గా ఉంటే మంచి బాగానే ఉంటుందండి అంటాం. ఇదంతా ఎప్పటిదాకా? ఒక 6 నెలల పాటే. ప్రశ్నా జాతకం, ప్రశ్నా కుండలి జాతక కుండలికి పర్యాయం కాదు, సబ్స్టిట్యూట్ కాదు. కానీ జాతక కుండలి అప్డేట్ అయితే వచ్చే జాతకం ప్రశ్నా కుండలి. ఎందుకంటే పుట్టిన నాటి నుండి ఈ వ్యక్తి చేసిన పాప పుణ్యాలన్నీ ప్రశ్న జాతకంలో మనం జాతక కుండలిని వేస్తున్నప్పుడు వచ్చేసినాయి, అప్డేట్ అయింది. జన్మ కుండలి ప్రశ్న అడిగిన విషయానికి సంబంధించి మాత్రమే అప్డేట్ అయింది. అందువల్ల ఇది అప్డేటెడ్ వర్షన్, నవీకరించబడిన జాతక కుండలి. ఆ విషయానికి సంబంధించి ఏ ప్రశ్న దేనికైతే అడుగుతాడో దానికి మాత్రం సంబంధించి అప్డేట్ అయిపోయింది. అందువల్ల ప్రశ్నా కుండలి ప్రత్యేకమైంది, లేటెస్ట్ కదా. మనం అంటాం కదా మార్కెట్కి పోయినప్పుడు, ఇది ఎప్పుడు తెచ్చారు, కరెక్టా, ఈ మధ్య తెచ్చారా, పాతదా అని అంటాం కదా. జాతకం అంటే పాతది, ప్రశ్న వేసామంటే, ప్రశ్న కుండలి వేసామంటే అది కొత్తది. అప్డేటెడ్ జాతకాన్ని మనం ప్రశ్నా కుండలి అనొచ్చు. కానీ అప్డేటెడ్ జాతకం ఏమో 12 భావాలు, అది మామూలు జాతకం ఏమో 12 భావాలకు ఉంటుంది. ఈ ప్రశ్న జాతకం మాత్రం ఏ విషయంలో అడిగాడో దానికి సంబంధించి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ పృచ్ఛకుడు జ్యోతిష్కుడిని అడిగాడు, మంచి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అతను అంటాడు, బాబు నీకు 5-6 నెలల్లో పెళ్ళి అయిపోతుంది, వెళ్ళొచ్చు అంటాడు. ఆ సమయానికి గ్రహస్థితి అదంతా బాగుంది. అలా బాగుంది కాబట్టి అతని జాతకంలో ఆలస్య వివాహము ఉన్నా ఇతను అడిగిన నాటి నుండి 6 నెలల లోపల వచ్చేసింది. అంటే ఇతను పుట్టిన తరువాత ఈ ప్రశ్న అడిగే సమయం వరకు చేసిన పాప పుణ్యాల కారణంగా అక్కడ ప్రారబ్ధ కర్మ మోడరేట్ అయిపోయింది, ఇదొక కాంపన్సేట్ అయింది. అందువల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం వచ్చింది. జాతకంలో ఉన్నదే ప్రశ్నలో రాదు, ఎందుకంటే జాతకము అప్డేటెడ్ కాదు. ప్రశ్నా కుండలి అప్డేటెడ్, ప్రారబ్ధం స్పెండ్ చేయడం, ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ మనం అప్డేట్ చేసుకోవాలి కదా. ఆ అప్డేట్ చేసుకునేదే ప్రశ్నా కుండలి. సో ఈ విధంగా మనకి ప్రశ్నా కుండలి చాలా ప్రత్యేకమైంది. అందుకే ప్రశ్నశాస్త్రమే వేరుగా చదువుకోవాలి. జాతక భాగం తెలుసుకున్న తర్వాత ప్రశ్నశాస్త్రం వేరుగా చదువుకోవాలి. ప్రశ్నశాస్త్రాన్ని వాడుకోవాలంటే చాలా నిష్టగా ఉండాలి. ఎనర్జీ చాలా క్లోజ్ ఎనర్జీగా చూడాలి. వాడు ఇప్పుడు గ్రహాలు ఏమనుకుంటున్నాయో చెప్తాం కదా వాడికి. ఇప్పుడు గ్రహాలు ఏమనుకుంటున్నాయో వాడు ఇప్పటిదాకా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిందంతా గ్రహాల దగ్గరికి వెళ్ళిపోయింది కదా, మరి అది మళ్ళీ మన ద్వారా చెప్పబడుతోంది కదా. అందువల్ల అప్డేటెడ్ హోరోస్కోప్ అన్నమాట జాతకం, అప్డేటెడ్ జన్మ కుండలి. ఇది దేని విషయంలో, మొత్తం జాతకం కాదు, ఓన్లీ ఏ విషయంలో అడుగుతాడో ఆ విషయం వరకు మాత్రమే. నాకు పెళ్ళెప్పుడు అన్నప్పుడు పెళ్లికి సంబంధించిన విషయంగా మాత్రమే, మళ్ళీ ఉద్యోగానికి కాదు. రెండో ప్రశ్న, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని అడగచ్చు, అది వేరే విషయం. సో ఈ విధంగా మనకి ప్రశ్న కుండలి అనేది చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించిన బేసిక్స్, బాలశిక్ష విషయాలు మనకు తెలిసి ఉండాలి. అందుకే నేను వెంటనే ఐడియా వచ్చేసి మీరు అడిగినప్పుడు దీన్ని సిలబస్ లో పెట్టేశాను. 14 స్లైడ్స్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే
అది ఎక్కువ చేస్తే ప్రశ్నశాస్త్రమే చెప్పాల్సిన క్లాస్ అవుతుంది. ప్రశ్నశాస్త్రం చెప్పుకోవడానికి మనకి ఉన్న సమయం సరిపోదు, ప్లస్ మన స్థాయి కాదది. మీరందరూ బాగా చదువుకోండి, ఆ 14 స్లైడ్స్ చూడండి, చదవండి. ఇంతకుముందు ముహూర్త కుండలివి కూడా స్లైడ్స్ చూడండి, చదవండి. వాటన్నిటిని చదివి ఈ విషయాలలో మీకు ప్రాథమికంగా ఒక స్పష్టత తెచ్చుకోండి. ఇప్పటిదాకా స్పష్టత వచ్చి ఉంటే మంచిది, రాకపోతే అడగండి, మళ్ళీ అడగండి, మళ్ళీ చదవండి, మళ్ళీ ఆ క్లాసులు వినండి. సో అప్పుడు మీకు స్పష్టత అనేది వస్తుంది. జ్యోతిష బాల శిక్ష పూర్ణమైపోయింది, ఉన్న 2 కూడా కలిపినందుకు. సో ఇన్నాళ్ళు మీరు నాతో పాటు ఉండి నేను చెప్తున్నప్పుడు అవి విని పంపిన నోట్స్ దగ్గర పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. నాకు ఈ పాఠాలు చెప్పే అవకాశం వచ్చినందుకు నా జాతకమే అప్డేట్ అవుతుంది, అందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మనందరం ఆ నవగ్రహాల యొక్క ఆశీర్వాదంతో, ఆరోగ్యాలతో మనకు వచ్చిన విజ్ఞానాన్ని 10 మందికి పంచుకుంటూ మన పుణ్యబలాన్ని పెంచుకుంటూ వెళదాం. ఈ విషయంగా కానీ మొత్తం కోర్సు విషయంగా కానీ ఏమైనా అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే మీరు వెంటనే ఇప్పుడు అడగొచ్చు. లేదు మేము గ్రూప్లో అడుగుతాము అంటే గ్రూప్లో కూడా ఓపెన్ చేసి పెడతాను. మొన్న ఓపెన్ చేసినందుకు నమస్కారాలే వచ్చాయి కానీ మళ్ళీ అంతా వెనక్కిపోయింది, అందువల్ల నేను మళ్ళీ క్లోజ్ చేశాను. దయచేసి ఈ నమస్కారాలు, ఆ తర్వాత హలోలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టకండి. అనవసరంగా అది మనకి మ్యాటర్ పైకి వెళ్ళిపోతుంది. మీకు దాని గురించిన స్పందన తెలియజేయాలంటే దానికి ఏదో ఉంటుంది, అది ఆ రియాక్ట్ అని ఉంటుంది. ఆ రియాక్షన్ కొట్టండి, అది పర్వాలేదు, అది తీసుకెళ్ళండి. ఆ పక్కనే వస్తాయి కదా నమస్కారాలు అవి అన్నీ, అలాంటివి కొట్టండి, కానీ మెసేజ్లు పెట్టకండి. ఎందుకంటే అది ఎందుకు పనికిరాదు, అది పైకి తీసుకెళ్ళిపోతుంది. 5 పెడితే అయిపోయి స్క్రీన్ అంతా వెళ్ళిపోతుంది, ఇంకా పాత స్క్రీన్ ఏముందో మనం చూడం. అసలు మామూలుగానే మనం ఆ కళ్ళ ముందుకు వస్తేనే చూడడం కష్టం, వెనక్కి వెళ్ళిపోయిన మెసేజ్ని ఎక్కడ చూస్తాం, చూడం. మనకి ఎన్నో ఉన్నాయి కదా, ఒక్క జ్యోతిష బాలశిక్ష గ్రూపే కాదు కదా, ఎన్నో గ్రూపులు ఉంటాయి కదా. అందువల్ల ఈ గ్రూపుని అడ్మిన్ అలో చేయకుంటే ఎలా ఉంటుందో అలాగే ఆలోచించండి, కానీ మీకు లభించిన సమాచారం అందరికీ పంచాలని అనిపించినప్పుడు ఊరికే ఫార్వర్డ్ చేయకండి. మీరు ఏదైతే ఫార్వర్డ్ చేస్తారో దాన్ని పూర్తిగా చదవండి, పూర్తిగా వినండి. ఆ తర్వాత ఇది మనందరికీ పనికొస్తుంది అంటేనే పంపండి, లేకపోతే పంపకండి. ఓకేనా? సో ఏమైనా ప్రశ్నలు ఉంటే సంధించండి. ప్రశ్న కుండలి పూర్తిగా అర్థమైంది కదా? సార్ ఒకటి ప్రౌఢ బాల శిక్ష ఏమైనా స్టార్ట్ చేస్తారా సార్? ఇక చేస్తాను, కానీ ఇప్పుడే కాదు. మీకు ఈ క్లాసులు ఉంటాయి, రేపు యూనివర్సిటీ క్లాసులు అయిన తర్వాత పెట్టుకోండి. ఓకే సార్. మేలో వాళ్ళకి క్లాసులు ఉంటాయి, మే తర్వాత జూన్ అంటే మళ్ళీ వర్ష ఋతువు. నమస్తే సార్, విజయలక్ష్మి. ఎప్పుడు సార్ ఓయూలో క్లాసులు? ఇవి మన సెమిస్టర్ 2 వాళ్ళు, తర్వాత అడ్వాన్స్ డిప్లొమా వాళ్ళు, వాళ్ళకి ఈ 1-2 వారాల్లో మొదలైతే అనుకుంటా. గురువుగారు ప్లాన్ ఇచ్చాడు కానీ ఇంకా యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పినట్లేదు. మీరు పెట్టండి సార్, అది టైం టేబుల్ ఒకవేళ వచ్చింది. అది రాగానే పెడతాను నేను, యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ చేయగానే పెడతాను. వచ్చి వెనక బెంచ్లో కూర్చొని వింటాం సార్. వెనక బెంచ్లో, ముందు బెంచ్లో కూడా కూర్చో. ఏదైనా ఇష్టమైన క్లాస్ లో మొత్తం పొద్దున వచ్చేసి బాక్స్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతాం సార్. థ్యాంక్ యూ సార్. జ్యోతిష్లే విహరిస్తున్నాయి కదా ఆకాశంలో, అదే అదే అంటే ఇంకా బండ గుర్తుగా మనసులో ఉండిపోతుంది అని. ఇంకా కొంచెం ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది కదా సార్, బండ గుర్తు లాగా ఉంటది. ఇంకోసారి అయినా ఐడి కార్డ్ అని లేకుండా క్లాస్ లో అలౌ చేస్తారా సార్? అమ్మా ఓయూలో క్లాస్ లో మనకి ఐడి కార్డ్ అనేది లేకుండా అలౌ చేస్తారా? చేయరేమో కదా. మేము ఓయూ స్టూడెంట్స్. కోర్సు మెంబర్ కాక కోర్సు ఉండదు. ఇక్కడ మాట్లాడేవారు ఆల్రెడీ ఆ కోర్సులో ఉన్నారు. ఓకే సార్, సారీ. అందువల్ల రావచ్చు, మరి ఒక్కరిద్దరికి అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు, కూర్చోవచ్చు, అదేం లేదు. కాకపోతే ఎవరు వస్తున్నారో ముందు పర్మిషన్ తీసుకుంటే, గురువుగారు పర్మిషన్ ఇస్తే కూర్చోవచ్చు.
అంటే ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా సార్, అర్థం అవుతుంది తొందరగా. కానీ మీకు ఆ ఓపిక ఉండాలి, వచ్చే టైం ఉండాలి మీ దగ్గర. పొద్దున్న 8 రావాలి, సాయంత్రం 6 వరకు కలదు. 9 అక్కడికి రావాలి, తర్వాత సాయంత్రం 5:30 దాకా ఉంటుంది. ఒక వారం రోజులు. సార్ ఏమాత్రం వీలున్నా రావడానికే ప్రయత్నిస్తాం సార్. చేయండి అమ్మా, చెప్పండి శ్యామ్ కుమార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఈ ఆర్టికల్స్ ఏదో చెప్తున్నారు, మీరు కూడా ఎవరైనా ఆర్టికల్స్ రాస్తే ఇంగ్లీష్లో అయినా సరే పంపండి, తెలుగే కావాలి నేను. చెప్పండి. హైదరాబాద్ లోనే సార్ క్లాసెస్ ఇది ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇది చెప్తే మీరు ఇప్పుడు క్లాస్ ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ సెంటర్ లో జరుగుతాయి. అవునా, ఓకే. పాఠాలు కావాలంటే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదు, మేము చెన్నైలో ఉంటాం సార్. ఇది చెన్నై మాది నేటివ్ ప్లేస్ అమలాపురం అనుకోండి. అక్కడ చెప్పే పాఠాల్లో ఆల్మోస్ట్ ఎసెన్స్ అంతా మీకు జ్యోతిష బాలశిక్ష కోర్సులో ఉంది. అక్కడ కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఆల్మోస్ట్ అదంతా కవర్ అయ్యింది. సార్ ఇవి రికార్డింగ్స్ ఉన్నాయి సార్? థ్యాంక్ యూ. ఉన్నాయి ఉన్నాయి. వేద సంస్కృతి ఛానల్. ఓకే. అంటే నేను ఇప్పుడు చెన్నైలో ఐకాస్ మెంబర్ అండి. మీరు ఐకాస్ లో ఉన్నారంటే బాలశిక్ష నేను ఏం నేర్చుకుంటారు సార్, మీకు ఆల్రెడీ అన్ని తెలిసినాయి. అది లేదు సార్, మీరు చెప్పేది మీరు స్టైల్ ఆఫ్ ఇది మీరు చెప్తున్న బోధనా విధానం కంప్లీట్ డిఫరెంట్ అండి. అది అంటే అలానే ఉంటది, ఇది సూటబుల్ అని చెప్తున్నానండి అంతే. మనకి అదే మీరు చెప్పిందే మీరు చెప్పడం వల్ల ఇంకా అంటే అక్కడ కూడా నేర్చుకుంటున్నా, ఇక్కడ మీ దగ్గర ఇంకా నేర్చుకుంటున్నా. మా అన్నయ్య మాట్లాడుతున్నది అద్భుతంగా ఉంటుంది చెప్పేది, అందుకోసం ఇద్దరం అటెండ్ చేసి. మా చెల్లండి ఆ పక్కన శ్రీమణి నౌకల మా చెల్లి. అదృష్టం అమ్మా. నాకు ఎక్కువ జ్యోతిషం తెలియదు, నాకు తెలిసిందే చెప్తుంటాను నేను అంతే. భగవంతుడిదే, మేము లాస్ట్ అన్ని క్లాసెస్ అటెండ్ అవుతున్నాం కదా. అవునవును. మీ బోధనా విధానం కానీ, మీరు చెప్తున్న సరళి కానీ, మీరు చెప్తున్న ఇది కానీ ప్రతి క్లాస్ లోనూ రీక్యాప్ చేసుకుంటూ మీరు చెప్తున్నది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ఎక్సలెంట్. నేను అన్ని ఎప్పటికప్పుడు మేము సేవ్ చేసేసుకుంటూ ఉంటాం. చేసుకోవాలి, చదవాలి. తప్పకుండా వాట్సాప్ మెసేజ్ లో వచ్చిన వెంటనే సేవ్ చేసేస్తుంటా, వీలున్నప్పుడు చదువుతుంటాను. అనవసరంగా ఇది పంపను, జిజ్ఞాస ఉండి చదువుకునే వాళ్ళకి అన్ని యూస్ఫుల్ గా ఉండేటట్టే పంపిస్తాను. ఇది తప్పకుండా నేను ఇది కంటిన్యూ చేస్తాం. మేము చేసి ప్రశ్నలు ఏమైనా వస్తే మీ దగ్గర మేము తప్పకుండా వెనక్కి వస్తాను. మెసేజ్లు పెట్టండి, వాయిస్ మెసేజ్లు పెట్టండి, ఎందుకంటే నాకు కూడా యాక్టివిటీ కదా, పెద్ద యాక్టివిటీ కదా అది. ఐ విల్ ఆల్సో, మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలంటే ఐ షుడ్ హావ్ సమ్ ఇన్ఫర్మేషన్ కదా. అవును సార్, తప్పకుండా. నేను చెన్నై ఐకాస్ మెంబర్ అండి, మా చెల్లి ఇక్కడ హైదరాబాద్ ఐకాస్ మెంబర్. ఇద్దరం కూడా జ్యోతిష్ ప్రవీణ 2 చేస్తున్నాం ఇప్పుడు. ఇన్ తన న్యూమరాలజీలో ఆల్రెడీ మాస్టర్స్ చేస్తుంది, అయిపోయింది అప్పుడే. అందుకనే ఇవన్నీ ఇప్పుడు కోర్సుల్లో ఏమైందంటే సార్, కోర్సు అడ్వాన్స్ చెప్పేస్తారు కానీ బేసిక్స్ చెప్పరు. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఐకాస్ లో బుక్ లో ఉన్నది మీ క్లాస్ అద్భుతంగా అనిపిస్తుంది సార్ మాకు. బేసిక్ నాలెడ్జ్ రావాలి వీళ్ళకి, ఆ విద్య రావాలి అన్నట్టుగా ఉండదు సార్ ఎక్కడ కూడా. నేను చూసాను సార్. అదంతా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటారు. ఏదో బిట్స్ ఇస్తారా, బిట్స్ ఆన్సర్ చేస్తా. ఏదో మా చిన్నప్పుడు ఎవరో చెప్పినట్టుగా పెద్ద వేలు దేని మీద వెళ్తే ఆ అక్షరం అది టిక్ పెట్టేస్తా పాస్ అయిపోతున్నట్టుగా పాస్ అయితే అయిపోయాం, కానీ నాలెడ్జ్ అయితే ఏం లేదు సార్. నాలెడ్జ్ రావాలంటే మనం ఉపాసన చేయాలి కదా, మన ఉపాసనే జ్యోతిష బాలశిక్ష. అంటే మీరు అదే సార్, మీరు నెక్స్ట్ లెవెల్ కూడా స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్. గురువు గారు ఆస్ట్రానమీని, ఆస్ట్రాలజీని ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి చెప్తారు చూడండి, అది గురువు గారు చెప్పినట్లు ఇంకా అంత గొప్పగా ఎవరు చెప్పలేరు. అది అసలు మనం ఫస్ట్ అదే లాగేస్తుంది. ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ విత్ సైంటిఫిక్ అప్రోచ్ అనేది గురువు గారి స్టైల్ అసలు చాలా అద్భుతమైన స్టైల్. చిన్నపిల్లలకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ బాగా వస్తుంది దానివల్ల. గురుగారు నమస్కారం. చెప్పండి. గురుగారు నమస్కారం. చెప్పండి. మీరు ఇందాక శుక్ర బుధుడికి సంబంధించి 6వ ప్రశ్న 5వ ప్రశ్నకి సంబంధించి ఏది బలమైనది అనేది 5వ ప్రశ్నకి
6వ ప్రశ్నకి రిమైనింగ్ ఏదైతే బలహీనం అనేది తీసుకోవాలని చెప్పారు. అది అర్థమైంది, బాగానే ఉంది. కానీ ధర్మ సందేహం ఏంటంటే రెండిట్లో ఏది బలమైంది, ఏది బలహీనదని పట్టుకునేటప్పుడు ఒక్కోసారి సంకటం వస్తుంది. ఒకటి సార్, ఎనర్జీస్ అన్ని కూడా మన చుట్టూ ఉన్నాయి. చుట్టూ ఉన్న ఎనర్జీస్, చాలా మంచి ప్రశ్న ఇది, చాలా ఆలోచింపజేసే ప్రశ్న. ఒక గ్రహం బలంగా ఉంది అంటే దాని అర్థం ఏంటి, అసలు ఎలా కనుక్కోవాలి, అది మెయిన్. ఇప్పుడు 9 గ్రహాలు, అవి వాటి వెనకాల ఉండేది 9 రాసులు, వాటి వెనకాల ఉండేది రాసులు, వాటి వెనకాల ఉండేది నక్షత్రాలు. ఇప్పుడు బుధుడు ఉన్నాడు, బుధుడు బలంగా ఉన్నాడా లేడా అని చూడాలంటే ఈ బుధ గ్రహం ఎక్కడుందంటే ఏదో ఒక రాశిలో ఉంటుంది, ఏదో ఒక నక్షత్రంలో ఉంటుంది. ఇప్పుడు ఈ బుధుడు అనే ఎనర్జీ ఇక్కడ మకరం అనే రాశిలో కనుక ఉంటే, మకరం అనే ఎనర్జీకి మళ్ళీ ఏది రిప్రజెంటేటివ్? శని. అందువల్ల ఆ శనికి, ఎందుకంటే ప్రతిదీ మనం కన్వర్ట్ చేస్తాం మళ్ళీ గ్రహంగా, రాసుల్ని గ్రహంగా కన్వర్ట్ చేస్తాం, నక్షత్రాలని కూడా గ్రహంగా కన్వర్ట్ చేస్తాం. అదే నక్షత్రాధిపత్యము, రాశ్యాధిపత్యం అంటాం. ఇప్పుడు బుధుడు మకరంలో ఉన్నాడు అంటే ఆయన శనితో ఉన్నాడు అని అర్థం. శని అక్కడ ఉండడు, కానీ శని ఎనర్జీ, ఆయన ఎనర్జీ, బుధుడు ఎనర్జీ అక్కడ ఉంది, ఒక దగ్గర ఉంది. ఆ దాంట్లో మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 3 ఉన్నాయి. ఉత్తరాషాఢలో కనుక ఉంటే సూర్యుడి యొక్క శక్తి ఉంటుంది ఆయనకు, అంటే ఆయన రిప్రజెంట్ చేయాలి. వెనకాల శని ఎనర్జీ, ఆ వెనకాల మళ్ళీ రవి ఎనర్జీ ఉంటాయి. ఇట్లా బుధుడు అనే ఎనర్జీ రవి, శని, బుధుల ఎనర్జీలు కలిసి కనుక ఉంటే ఆ బుధుడికి ఎక్కువ ఎనర్జీ ఉన్నట్ట, తక్కువ ఎనర్జీ ఉన్నట్ట, ఇది బలం అనేది నిర్ణయించడానికి వాడతాం. దీనికోసం మన ఋషులు ఏం చేశారు అర్థం చేసుకోవడానికి? స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, శత్రుక్షేత్రాలు, ఉచ్చరాశులు, నీచరాశులు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. అందువల్ల బుధుడు మకరంలో ఉన్నప్పుడు మిత్రక్షేత్రం కాబట్టి బలవంతుడు. ఇక ఈ బుధుడి మీద ఇంకొక ఎనర్జీ దృష్టి పడుతోందా? దృష్టి పడే ఎనర్జీ పడేసరికి ఇతనికి ఎఫెక్ట్ అవుతాడు బుధుడు, ఆ బుధుడి ఎనర్జీ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల అప్పుడు చూస్తారు, సపోజ్ ఈ మకరంలో, అక్కడ కర్కాటకంలో రాహు ఉన్నాడు అనుకోండి, ఆ రాహు దృష్టి బుధుడి మీద పడింది. సో బుధుడు రాహు ఎనర్జీ అంతా తగ్గిపోతాడు, కొంచెం మరకొస్తుంది. తాను ఉన్న రాశి, అక్కడ రాశి రాహు అనేవాడు రిప్రజెంట్ చేస్తున్నాడు, కర్కాటకాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు, చంద్రుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు, తనని రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ మీదకి వచ్చింది, ఎందుకంటే డైరెక్ట్ దృష్టి పడింది కాబట్టి. దృష్టి అంటే ఎనర్జీ అని మనం అనుకున్నాం కదా మన క్లాసులో. ఆ దృష్టి పడ్డ కారణంగా, అంటే కాంతి పడిన కారణంగా బుధుడి యొక్క ఎనర్జీ ఏమైపోయింది? బుధుడి ఎనర్జీ మళ్ళీ కొంచెం కలుషితం అవుతుంది రాహు దృష్టి పడ్డం. కానీ గ్రూపింగ్ లో రాహు ఎనర్జీ, బుధుడి ఎనర్జీ, ఇవన్నీ ఒక ఫ్రెండ్ సర్కిల్ రూపం. మనం కంపాటబిలిటీ అనుకున్నాం కదా, ఫ్రెండ్స్ అనుకున్నాం. ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? ఆ గ్రహపు కాంతి, ఈ గ్రహపు కాంతి కలిసినప్పుడు అది మనకి విచ్ఛిన్నంగా రాదు, మంచి కలిసి ఎక్కువే వస్తుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువే వస్తుంది. అందువల్ల ఈ రాహు అనేవాడు పాపగ్రహమైన, బుధుడు శుభగ్రహమైన, రాహు యొక్క దృష్టిలో ఉంటాడు కాబట్టి అది మిత్ర దృష్టే కాబట్టి మకరంలో ఉన్న బుధుడికి పర్వాలేదు. అదే మీనంలో ఉన్న బుధుడైతే, మీన రాశి ఆయన నీచ రాశి, గురువు మిత్రుడు కాదు, ఏదో సముడో అవుతాడు. సముడు అంటే మిత్రుడు కాని వాడల్లా సముడో శత్రువు అవుతాడు. అందువల్ల గ్రహ మైత్రి చాలా బేసిక్ కాన్సెప్ట్. సార్ సపోజ్ అదే బుధుడు రేవతి నక్షత్రం, ఓం నక్షత్రం కదా సార్, రేవతి నక్షత్రంలో ఉంటే మీనరాశిలో ఉన్నాడుగా,
మెయిన్ రాశిలో ఉండదు, అప్పుడు ఫేవరబుల్ ఉండదా సార్? ఎట్లా ఉంటుందమ్మా? గురుగారు 100% పర్ఫెక్ట్ కాదు కదా. నా సందేహం ఏంటంటే ఇప్పుడు రెండిటిని చూస్తాము బలాబలాల విషయంలో, కానీ పోల్చేటప్పుడు నాకు సంకటం వస్తుంది, అంటే ధర్మ సందేహం వస్తుంది. అంటే వెయింగ్ చేయడం అనేది, ఇప్పుడు ఏదైనా ఒక తక్కిడి తీసుకున్నాం ఇక్కడ దేంట్లో వెయిట్ ఉందో పట్టుకోవచ్చు. గ్రహాలు చూసేటప్పుడు కాంప్లెక్స్ గా ఉంటాయి కాబట్టి ఏది బలమైంది అని వచ్చేటప్పుడు దీని బలము చూస్తాము, దాని బలం చూస్తాము, రెండింటి కంపేర్ చేయడం ఎట్లా? ఇప్పుడు ఆ బలాలు చూసినప్పుడు షడ్ బలాలు కనుక నేర్చుకుని ఉంటే దాని క్వాంటమ్ ఉంటుంది, అవగాహన ఉందండి, అవగాహన ఉంది. ఆ క్వాంటిటీని బట్టి నిర్ణయించాలి. ఒక షడ్బలాలను బట్టి తీసుకోమంటారు. అంతే మరి, బలము అనగానే షడ్బలాలే. ఓకే ఓకే అండి, అదే అక్కడ నా సందేహం, అది మెయిన్ సందేహం. మామూలుగా మీకు షడ్బలాలు ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను చెప్తున్నా మీకు. ఓకే ఓకే, అదే నాకు మెయిన్ పాయింట్, నాకు క్వశ్చన్ అదే అనమాట. అంటే కంపేర్ చేసేటప్పుడు రెండింటిని ఎట్లా వెయిట్ చేయాలని. ఎప్పుడైనా గ్రహ బలము అనగానే షడ్బలాలే రావాలి. ఓకే, సో రెండు షడ్బలాల్లో ఒకవేళ ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, అవకాశం ఉందంటారా? అది క్వాలిఫై చేయాలి మీరు. ఈక్వల్ వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎట్లా గ్రేడింగ్, ఎట్లా సీట్ ఇస్తారు మీరు? సేమ్ మార్కులు వచ్చిన వాడికి ఎలా సీట్ ఇస్తారు? ఒకటే సీట్ అప్లై చేయాలి, ఆబ్జెక్టివ్ గా మీ ఇష్టం వచ్చినట్టు అప్లై చేయాలి. ధన్యవాదాలు. ఇందాక మకరంలో బుధుడు మీరు ఉత్తరాషాఢలో ఉన్నారన్నారు కదా, రవి నక్షత్రంలో. అప్పుడు మళ్ళీ ఈ బుధుడు రవికి ఏం ఫ్రెండ్ కాదు కదా మేడం? సార్ ఫ్రెండ్ కాదు, కానీ రవికి దగ్గరగా ఉండేవాడే కదా ఎప్పుడు. ఉండేవాడే, కానీ అప్పుడు కూడా కొంచెం బలం తగ్గుతుంది కదా, బుధుడిది తగ్గుతుంది కదా? తగ్గదు, బలమేమి తగ్గదు. తగ్గదా? షడ్బలాల షడ్బలాలు చూస్తామా? అంతకు ముందుకు మనం మాన్యువల్ క్యాలిక్యులేషన్ ఎట్లా? షడ్బలాలు చూస్తే ఇంకా చూడ, నేను షడ్బలాలు బాల శిక్షలో చెప్పలేదు కాబట్టి షడ్బలాలు అన్న మాట వాడలేదు. షడ్బలాలు అక్కర్లేదు సార్, మాన్యువల్ గా చూసిన తర్వాత ఇంకేం చూడాల్సిన పని లేదు. మాన్యువల్ గా బుధుడికి రవిడికి ఎలా చూడాలి? ఇప్పుడు బుధుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్రంలో ఉన్న బుధుడు వృషభంలో ఉండొచ్చు, మేషంలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ మకరంలో తీసుకుందాము, శని బుధ ఫ్రెండ్స్ నక్షత్రంలో ఉంటాడు కదమ్మా. రవి నక్షత్రం బెటర్, అది బెటర్. బట్ రాహు కూడా ఫ్రెండ్ కాబట్టి ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం గురువు గారు. ఇప్పుడు ఈ ఆర్టికల్స్ రాసి అంటే పంపించడానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా, లేదా డైరెక్ట్లీ వాట్సాప్ గ్రూప్ లో? వాట్సాప్ లో ఆర్టికల్ రాసి వర్డ్ ఫైల్ పంపిస్తే నేను ఆవిడ ప్రతిభ గారికి పంపిస్తాను, లేదా అది పెడతాను, నేను ఈమెయిల్ ఐడి పెడతాను, ఆ ఈమెయిల్ ఐడికి పంపాలి. ఓకే గురు, ధన్యవాదాలు. వాణి@gmail.com, శ్రీ జ్యోతిర్వాణి, SRIJYOTIR, జ్యోతిర్వాణిలో జ్యోతిలో హెచ్ లేదు, శ్రీ జ్యోతిర్వాణి, శ్రీ అంటే SREE జ్యోతిర్వాణి @gmail.com. ఓకే ఓకే గురువు గారు, ధన్యవాదాలు. ఇంగ్లీష్ లో అయినా పర్వాలేదు, తెలుగులో అయినా పర్వాలేదు, రిలేటింగ్ టు ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ, ఓకే. దీనికి ఏమైనా లాస్ట్ డేట్ ఏమైనా ఉందా గురువు గారు? లేదు కదా అట్లా. 24th మీటింగ్ అనుకున్నామంటే కనీసం 14th లోపల పంపాలి కదా. 24th, ఓకే, 14th అర్థమైంది. 24th కి బుక్ తేవాలనుకుంటే 14th కల్లా మనం రెడీ చేయాలి కదా బుక్ ని. టాపిక్స్ ఏముండాలి గురువు గారు? అమ్మా, టాపిక్స్ మన ఇష్టం వచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మెడికల్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ టాపిక్స్. ఓకే ఓకే ఓకే, మెడికల్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా సరే. ఓకే, ఇంకా మరి మన బాలశిక్ష పాఠాలకు సంబంధించి ఎవరు అడగట్లేదు ఏమి, ఇంకా అంతా మీరు అంతా అడ్వాన్స్డ్ వాళ్ళు, మీరు మీతో ఇది గడిపిస్తే ఎట్లా? అసలు కొత్త వాళ్ళు ఏమైనా చెప్పాలి, ఏమైనా ఉంటే, ఎవరైనా ఉంటే కొత్తగా జ్యోతిషం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి, ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ ఈజ్ మోర్ వాల్యుబుల్. మీకు జ్యోతిషం అర్థమైతే మా జీవితం ధన్యమవుతుంది. అందరూ పాత వాళ్ళేనా? అంతా బాగా నేర్చుకున్న వాళ్ళేనా? అయితే చెప్పండి. నేర్చుకోవడం కాక అన్ని బౌన్సర్లు సార్ వెళ్ళినా కూడా ఇక్కడ మీ దగ్గర నేర్చుకున్నప్పుడే దీంట్లో కొంచెం అర్థం లేదమ్మా, కాస్త క్లారిటీ వచ్చింది సార్, బేసిక్స్ క్లారిటీ వచ్చింది. నేను అందుకే చెప్తాను సార్, మీ మనసుల్లోంచి జాతకము జ్యోతిషము అనగానే ఎక్కడో గ్రహాలు ఉంటాయి, ఏదో చేస్తాయి అన్నది మర్చిపోండి.
ఇట్ ఈస్ ఎ సైన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫిజిక్స్. ఇట్ ఈస్ ఎ సూపర్ ఫిజిక్స్. మన చుట్టూ ఉన్న పంచభూతాలకు సంబంధించిన శాస్త్రం. ఆ పంచభూతాలని ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళు నక్షత్రాలు, రాసులు, గ్రహాలుగా చేశారు, వర్గీకరించారు, కేటగరైజ్ చేశారు, చేసి రూల్స్ అన్ని పెట్టారు జ్యోతిష్ శాస్త్రం. అందువల్ల మీరు గమనించండి, మన రూల్స్ అన్ని ఫిజిక్స్ ప్రకారమే వెళ్తాయి. ఇప్పుడు సూర్యుడి దగ్గరికి చంద్రుడు వస్తే ఏమవుతుంది? అమావాస్య అవుతుంది. అమావాస్య మరి ఆయన శక్తి ఎలాగ ఉండదు. మనకు చంద్రుడు, మనలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడి దగ్గరికి చంద్రుడు వచ్చిన మనలోని చంద్రుడు కూడా వీక్ అయిపోతాడు. అందువల్ల వీక్ అవుతున్నప్పుడు నువ్వు అనవసరంగా నీకు కావాల్సిన పనులు చేసుకోకు, అందువల్ల పనులు చేయకు అన్నారు. ఇట్లా అన్నిటికీ సంబంధించి అలాగే బుధుడు ఎనర్జీ అంటే మనలో, నేను క్లాసులో చెప్పాను, మీరు ఉన్నారో లేదో కానీ, బేసిక్గా మనలో ఉన్న శక్తుల్ని మీరు ఐడెంటిఫై చేయండి. మీలో ఉన్న సూర్యుడి భాగం తెలుసుకోండి, మీలో ఉన్న చంద్రుడి భాగం తెలుసుకోండి, మీలో ఉన్న గురు భావం తెలుసుకోండి, మీలో ఉన్న కుజుని యొక్క ఎనర్జీ ఎంతో తెలుసుకోండి. అందరం ఒక తీరుగా లేం కదా. మనలో ఒక్కొక్కరిలో ఒకరు ఉంటారు. ఒకరిలో కుజుడు ఎక్కువ ఉంటాడు, ఒకరిలో గురువు ఎక్కువ ఉంటాడు, ఒకరిలో శని ఎక్కువ ఉంటాడు, ఒకరిలో సూర్యుడు ఎక్కువ ఉంటాడు అని. అలాగని ఎక్కువ ఉంటాడు తప్ప మిగతా వాళ్ళు లేరని కాదు, ఉంటారు. అలా ఉన్న గ్రహాలని మీరు మీ ప్రపోర్షన్ని మీరు గుర్తు చేసుకోండి. అదే జాతకం. దాని ద్వారా మనం మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు బయట ఎలా ఉన్నారు, ఆ ఎనర్జీ పెద్దది బయటది, మనలో ఏదో చిన్న పోర్షన్. ఇప్పుడు బయట ఉండే సూర్యుడు చాలా పెద్ద శక్తి, మనలో ఉన్న సూర్యుడు చాలా పరిమాణం చాలా చిన్నది. వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సన్. అసలు భూమి ఆయన ముందు ఏం కాదంటే భూమి మీద ఉన్న మనం ఎత్తున్నాం. అట్లా అర్థం చేసుకోండి జ్యోతిషాన్ని. ఆ ఎనర్జీ నాకు ఎలా ఉండాలి అని అంటే, నాకు మంచిగా ఉండాలి అంటే నేను దాంతో మంచిగా సింక్రనైజ్ అవ్వాలి. దానికోసం ఏం చేయాలి అంటే, నాకు ఎంత దూరంలో ఉన్నాడు నాకు చూసుకుంటాం. నాకు 6లో షట్త్రి దశస్థో భాను, 6, 3, 10, 11లో ఉంటే మంచిది నా నుంచి. సో నాది ఇప్పుడు సపోజ్ వృశ్చిక రాశి అనుకోండి. వృశ్చిక రాశి అంటే ఆయన మేషంలో ఉన్నాడు. సో మేషంలో ఉన్నంత కాలం నాకు 6 ఉంటాడు. సో నాకు మంచిగా ఉంటాడు. నాకు మంచిగా ఉంటాడు అని అర్థం ఏంటంటే, నా చంద్రుడు వృశ్చికంలో ఉండి సూర్యుడు మేషంలో ఉన్నట్టయితే నాకు 6లో ఉంటాడు. చంద్రుడి నుంచి చూసుకుంటాం. చంద్రుడి నుంచి చూసుకోవాలి అంటే మన వాళ్ళు చెప్పారు, చంద్రుడి నుంచి చూసుకుంటే నీకు గోచారంలో బాగానే ఉంటుంది అని. లేదా అసలు నాకు యాక్చువల్గా ఎట్లా ఉన్నాడో చూసుకోవాలనుకుంటే మన జాతకంలో సూర్యుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి, అక్కడి నుంచి ఇప్పుడు సూర్యుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. జాతక సూర్యుడి నుంచి గోచార సూర్యుడు చూసుకుంటే అది మళ్ళీ మనకు అనుకూలంగా ఉందా లేదా అంటే, మనలో ఉన్న సూర్యుడితో మనం బయట ఉన్న సూర్యుడితో మనం ఎలా కనెక్టివ్లో ఉన్నామంటే ఇన్ని రకాలుగా ఉంటాం. చంద్రుడి నుంచి ఉంటాం, సూర్యుడి నుంచి ఉంటాం. ఇంకా అడ్వాన్స్గా వెళ్ళిపోతే అష్టక వర్గులో, మన జాతకంలో అష్టక వర్గులో సూర్యుడు ఎన్ని బిందువులు ఇచ్చాడో చూసుకుంటే దాని ప్రకారం ఉంటాం. అది అష్టక వర్గు ప్రకారం గోచారం చూడడం. ఇదంతా పెద్ద టెక్నాలజీ. ఇదంతా ఈ టెక్నాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడం అంటే ఉన్న సూత్రాలను బట్టి పట్టడం కాదు. ఇది మనకు అర్థమైపోతుంది. సో యూ బికమ్ ఆల్ సైంటిస్ట్. మీరంతా సైంటిస్టులు. సైంటిస్ట్ ఆఫ్ లైట్. జ్యోతిష్కులు అంటే సైంటిస్ట్ ఆఫ్ లైట్. ఇది మనం అందరం సైంటిస్ట్ ఆఫ్ లైట్స్ని. ఎందుకు మనం చూసుకోకూడదు? ఇవన్నీ చూసుకోవచ్చు. అక్కడ క్రిటికల్గా కనుక మీరు ఇవన్నీ స్టడీ చేస్తే అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. ఎక్కడా మీకు కాంట్రడిక్షన్ రాదు. సూత్రాల్లోనూ ఫిజిక్స్ చూసుకుంటే ఫిజిక్స్కి ఇక్కడ లేదు. కాకపోతే ఆ గ్రహాల సైజులు, వాటి డిస్టెన్సులు చాలా ఇంపార్టెంట్. శని చాలా దూరంగా ఉన్నాడు, 145 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. అయినా కానీ ఆయన ప్రభావం మన మీద ఉంటుంది. ఆయన ప్రభావం లేకుండా మనం పనే చేయవచ్చు. 15 కోట్ల కిలోమీటర్ల దూరం మీద ఉన్న సన్ను కొంచెం తక్కువ ఉంటేనే సరిపోతుంది. ఆయన అంత దూరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ ఉండాలి మనకి. ఆయన మరి పెద్దవాడు. ఆయన కూడా 3% ఆఫ్ సోలార్ సిస్టమ్ ఎనర్జీ షేర్ ఉన్నవాడు. మన భూమి అసలు 0.02లో కూడా ఏమీ లేదు, ఇంకెక్కడో ఉంది. ఇవంతా సైన్స్ కదమ్మా. ఈ సైన్స్ని గుర్తు చేసుకోండి. ఇదంతా మనకి సాధారణంగా సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, ఇదంతా దాన్ని బట్టి తెలిసిపోతుంది. వాటి పరిమాణం ఎంత, వాటి అది ఏమంటారు, దాని వాల్యూమ్, అది ఏదో అంటారు, వాల్యూమ్ ఎంత,
అదంతా మనకి నేను నోట్స్లో ఇచ్చాను కదా. దాన్ని బట్టే సూత్రాలన్నీ వచ్చాయి. మళ్ళీ మళ్ళీ చూడకుండా సూత్రాలు చెప్పేశారు ఋషులు. అట్లా అందువల్ల సైన్స్. గురుగారు నమస్కారం. గురుగారు చెప్పండి. మీ పాఠాలు మాత్రం అద్భుతం గురుగారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అది మీ అదృష్టం, నా అదృష్టం. నిజంగా నా అదృష్టమే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. మీరు అసలు బోర్డ్ అన్న కాన్సెప్టే లేకుండా కూర్చున్న చోట నుంచి వలిచినట్లు అరటిపండు వలిచినట్లు వలిచి నోట్లో పెడుతున్నారు గురువు గారు. మీరు తండ్రి సమానులు. ధన్యవాదాలు మీకు, చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత ఒక చిన్న సందేహం గురుగారు. గ్రహకారకత్వాలు చాప్టర్లో గ్రహరూపీ జనార్దన అని నవగ్రహాలు కర్మఫలదాతలు అని చెప్పి ఒక ఫిగర్ ఇచ్చారు గురుగారు. అందులో ఒకవైపు శుక్ర, ఒకవైపు కుజ, ఆ తర్వాత పైన రవి, గురు, కేతువు, కింద చంద్ర, బుధ, రాహు, మధ్యలో శని. ఈ ఫిగర్ ఇలా డిజైన్ చేయడానికి ఏదైనా ఇంట్లో ఇన్నర్ మీనింగ్ ఏమన్నా ఉందా? ఆ గ్రహ మనకి మన బాడీ అండ్ సోల్ ఇది మధ్యలో ఉందన్నమాట. మన బాడీ మన సోల్ ని, ఇది ఇంటర్నెట్ లో దొరుకుతుంది పిక్చర్. మన బాడీ మన సోల్ ఈ యూనివర్స్ లో ఒక ఎనర్జీ కాబట్టి ఈ ఎనర్జీని ఇవన్నీ ఎక్కడి నుంచి మనలో ఉన్నాయి. మనం జీవిస్తున్నాము అంటే ఏదో పని చేస్తున్నాం కదా. అందువల్ల మనం ఉన్నాము అని తెలియడానికి మనకి కనపడేది ఏంటి అంటే మన కర్మ, అంటే మనం జీవించి ఉన్నట్టుగా ఉండడం. అందువల్ల ఆ శని మధ్యలో ఉంటాడు. మనం అసలు ఎక్కడున్నాము అంటే భూమండలం మీద ఉన్నాం. భూమి ఎక్కడుంది అంటే ఒకవైపు శుక్రుడు, మరొక వైపు కుజుడు. అందువల్ల వాళ్ళ మధ్యలో ఉన్నాం మనం. అక్కడ అర్త్ లేదు. అర్త్ ఈజ్ అవర్ సెల్స్. భూమండలానికి ఒకవైపు కుజుడు, మరొక వైపు శుక్రుడు. ఇది సోలార్ సిస్టమ్ సెటప్. ఆ రకంగా మనం అక్కడ ఉంటే మనకి పైన రవి, తర్వాత గురువు కదా. పైన రవి, గురు, రాహు ఉంటారు. రవి, గురు, అంతే కదా. రవి, గురు, కేతు, గురువులు. కేతు, ఓకే. రాహుకేతులు ఎవరు? కార్మిక గ్రహాలు. ఒకళ్ళు సౌత్ నోడు, ఇంకొకరు నార్త్ నోడు. పైన కింద కదా ఉండాల్సింది. పైన కేతు ఉన్నాడు. కేతు ఏంటి? రిలవెంట్ టు మనలో ఉన్న నిరాసక్తత, నిర్లిప్తత లేదా మెచ్యూరిటీ. మీకు మెచ్యూరిటీ వచ్చింది అంటే అర్థం ఏంటి? యు ఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. గురువు చెంత ఉన్నట్లు. గురువు కాదు, గురువు కన్నా పైన కదా. గురువు కన్నా పైన మెచ్యూరిటీ. ఈ కేతు ఈజ్ మెచ్యూరిటీ. అందువల్ల మోక్షం, వీఆర్ రిలీజ్డ్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఐస్ క్రీము ఎలా చెయ్యాలి అనేది తెలియక ముందు ఐస్ క్రీమ్ తింటుంటే ఎట్లా చేశారబ్బా అనుకుంటాం. ఐస్ క్రీమ్ని చెయ్యడం తెలిసిందనుకోండి, మనకు వచ్చిందనుకోండి, చాలా సులువు అనిపిస్తుంది. సులువు, ఇంతే కదా అనిపిస్తుంది. ఆ ఇంతే కదా అనేది కేతు. మనలో ఉన్న కేతు ఎనర్జీ ఇంతే కదా అనిపిస్తారు. ఎందుకు? ఫుల్లీ కంఫర్టబుల్ మనం. అంటే మోక్షం. మోక్షం అంటే మనం విడుదల అయ్యాం, రిలీఫ్ అయ్యాం. అదేమిటి, అది ఎలా చేస్తారో అంత కాన్సెప్ట్ ఇప్పుడు అక్కర్లేదు మనకి. అందువల్ల ఇది నాలెడ్జ్తో వస్తుంది కాబట్టి అక్కడ గురువు ఉంటాడు. అసలు మన బాడీ ఏంటి అంటే చంద్రుడు, సూర్యుడే. పైన ఉండే బాడీ సూర్యుడు, లోపల ఉండే బాడీ చంద్రుడు. అందువల్ల రవి, గురువు, కేతు పైన ఇచ్చారు. వాళ్ళకి ఆపోజిట్ గా కింద చంద్రుడు, వాళ్ళ బుధుడు, దాని తర్వాత రాహు ఇచ్చారు. బుధుడు ఏంటి? ఇంటెలిజెన్స్. ఆయన గురువు ఉంటే యాక్టివేట్ అవుతాడు.
ఆహా. గురువు లేకుండా బుధుడు యాక్టివేట్ కాలేడు కదా. ఆహా. ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉంటేనే కదా మీరు ఎక్కువ దాన్ని ఫర్దర్ గా ఆలోచించి క్రిటికల్ గా ఆలోచించి చేయగలుగుతారు. సో బుధుడు అంటే ఎవరు? మనలో ఉన్న ఇంటెలిజెన్స్. గురువు అంటే ఎవరు? మనలో ఉన్న బేసిక్ నాలెడ్జ్. రాహు ఎవరు? ఈ రాహు ఏం చేస్తాడు? ఇన్నర్ గా మనకి ఫీలింగ్ తీసుకొస్తాడు. నేర్చుకో, అది చేసుకో, అదేంటో చూడు, ఇదేంటో చూడు. అనిపిస్తుంది ఆయన. ఆఫుల్నెస్ ఆయన రాహు. ఇది ఇంతే అని తెలిసింది కేతు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కదా. చిన్న పిల్లవాడు ఏదైనా సైకిల్ తొక్కడం నేర్చుకోవాలనుకున్నప్పుడు వాడు సైకిల్ ఎలా తొక్కాలి అని ఒక భ్రమలో ఉంటాడు, ఒక ఆఫుల్నెస్ లో ఉంటాడు. ఎలా 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 అలా అని అంటుంది. అదే సైక్లింగ్ మొత్తం వచ్చిన తర్వాత అసలు వాడు ఏది చూడడు, ఆ పెడల్ చూడడు, హ్యాండిల్ చూడడు, డైరెక్ట్ గా సైక్లింగ్ మీద వెళ్ళిపోతుంటాడు. కేతు. సో మనలోనే వాళ్ళు ఉన్నారు. రాహుకేతులు అనగానే ఏదో పాము గుర్తు పెట్టుకుని చేసిన పని లేదు. మనలో ఉన్నవే అన్నిటినీ ఈ 9 ప్లానెట్స్ లాగానే మనం చేసేసుకోవాలి, మార్చుకోవాలి. అందువల్ల ఇట్స్ ఎ గ్రేట్ సైన్స్. ప్రతిదానికి అప్లై చేసుకోగలగాలి మనం. ఆ డిపిక్ట్ అయిన ఆ పిక్చర్ ఏంటంటే ఒకవైపు కేతు, ఒకవైపు కుజుడు, మరొక వైపు శుక్రుడు. అంటే యూనివర్సల్ మేల్ అండ్ యూనివర్సల్ ఫిమేల్. మధ్యలో మనం జాతకుడు. ఆ జాతకుడు మళ్ళీ ఎలా ఉన్నాడు అంటే శనిలా ఉంటాడు. పని చేయాలి కదా. మనలో పని చేసేవాడు శని. అద్భుతం గురువు గారు, ఈ డిజైనింగ్ మాత్రం అద్భుతం. చాలా ఈ వెనకాల ఉన్న ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మహా అద్భుతం గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. దానికోసమే ఆ బొమ్మ ఉంది కదా. ఇంకా మీకు ముహూర్తం చెప్పండి శ్రీదేవి. ఇప్పుడు ప్రశ్నాకుండలిలో నవాంశ గురించి కూడా కొన్ని ఇచ్చారు. అంటే అంశ లగ్నం అంశ కుండలి కూడా చేయాలా సార్? నవాంశ కుండలి కూడా వేసుకోవాలి. ప్రశ్నా కుండలి వేసుకున్నాక ఈ ఎక్కువ ప్రశ్నలు కనుక వస్తే నవాంశ కుండలి వేయాలి. ఒక్కడే పృచ్ఛకుడు అడుగుతుంటే ఏది ప్రశ్నా కుండలిలో లగ్నంగా తీసుకోవాలి అంటే అవి ఆల్టర్నేటివ్స్. అంటే ఇప్పుడు నవాంశలో వేసినప్పుడు మరి మనం అంటే అక్కడి నుంచి ఎట్లా తీసుకుంటాం సార్? అంటే మామూలుగా నక్షత్ర పాదాలు ఎందులో వచ్చాయి అన్నది కదా నవాంశ తీసుకుంటాము. ఇప్పుడు ఇందులో ఎలా తీసుకుంటారు? ప్రశ్నా కుండలి వేశారమ్మా. ప్రశ్నా కుండలిలో లగ్నం మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో వచ్చింది అనుకో. ఎన్నో పాదం అది? 4వ పాదం. అది నవాంశలో ఎక్కడ పోతుంది? కర్కాటకంలోకి వెళ్తుంది. కర్కాటకంలోకి వచ్చేస్తుంది. సో నవాంశ లగ్నం ఏమైంది ఇప్పుడు? ఓకే, కర్కాటకం నక్షత్రాన్ని బట్టి మార్చుకుందాం. అంతే కదా, నక్షత్ర పాదాన్ని బట్టే కదా నవాంశ వేసేది. మీరు నేర్చుకున్నారు కదా నవాంశం. నవాంశ అంతే. అంటే ఈ మరి ప్రశ్న టైంకి కుండలి వేసుకున్నాక అప్పుడు నక్షత్ర పాదం గురించి ఆలోచించి నవాంశ చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా నమస్కారం గురువు గారు. నేను ప్రమిళ కొత్తగా నేర్చుకుంటున్నటువంటి విద్యార్థినండి. మీరు చెప్పేటటువంటి ఎగ్జాంపుల్స్ చాలా బాగుంటాయండి, అప్రోప్రియేట్ గా ఉంటాయి. నేను కొన్ని పర్సనల్ కారణాలతో క్లాసెస్ అయితే వింటున్నాను, కానీ కొన్ని మళ్ళీ ఆ వీడియోస్ నేను మళ్ళీ వినలేకపోయాను. ఇది కేవలం నా పర్సనల్ రీజనేనండి. కాకపోతే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఒక ఎగ్జాంపుల్గా ఒక జాతకుడికి ఉదాహరణకు వృశ్చిక లగ్నంలో బుధుడు ఉన్నాడు అనుకోండి. ప్రస్తుతము చూస్తే గోచారంలో చూస్తే మేషరాశిలో బుధుడు ఉన్నాడు గోచార రీత్యా. మరి వాస్తవంగా చూసుకున్నట్లయితే మనకు బుధుడు వచ్చేసి మిథున రాశికి అధిపతి అవుతాడు, కన్యా రాశికి అధిపతి అవుతాడు కదా. మరి దాన్ని ఆ బుధ గ్రహం యొక్క రిజల్ట్ చూడాలి అంటే ఇక్కడ ఏ విధంగా చూడాలండి?
మీరు కుండలి విశ్లేషణకు సంబంధించిన ప్రశ్న ఇది. అవును గురుగారు. వృశ్చిక రాశి మీ లగ్నానికి ఎన్నో రాశి? వృశ్చిక రాశి వృశ్చికం అంటే 8వది అవుతుంది కదా గురువు గారు? లగ్నం వృశ్చిక రాశి లగ్నమే వృశ్చిక రాశి. లగ్నమే వృశ్చిక రాశి. అందులో లగ్నంలో బుధ గ్రహం ఉంది. లగ్నంలో బుధుడు ఉన్నాడు. ప్రస్తుతం గోచారంలో లగ్నంలో బుధుడున్నాడు అంటే ఈ బుధుడు ఎవరు లగ్నానికి? ఎవరు అంటే అష్టమాధిపతి కుజుడు. అష్టమాధిపతి కుజుడు ఎట్లయ్యాడు వృశ్చికానికి? వృశ్చికము మేషము వృశ్చికము లగ్నము వృశ్చికం గురువు గారు. లగ్నం వృశ్చికము, లగ్నంలో బుధుడున్నాడు. అవును గురువు గారు. వృశ్చిక లగ్నానికి అష్టమం ఏమవుతుంది? వృషభము, మిథునం అవుతుంది. మిథున రాశి 8వ రాశి. అవును గురువు గారు. అంటే బుధుడు ఎవరు? అష్టమాధిపతి. అలాగే 9, 10 పోతే 11వ అధిపతి. అవును గురువు గారు. ఇక్కడ ఉన్న బుధుడు 8వ ఇంటి పనులు చేస్తాడు. ఓకే. 11వ ఇంటి పనులు చేస్తాడు. అర్థమైంది కదా? అర్థమవుతుంది గురువు గారు. జాతకంలో ఆయన బాధ్యత. ఓహో. వృశ్చిక రాశికి దుస్థానాధిపతి. అతను లగ్నంలో ఉన్నాడు. అంటే ఈ వ్యక్తికి ఎవరిదైతే ఈ జాతకమో ఆ వ్యక్తికి బుధుడి కారణంగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అక్కడ తన దగ్గరే ఉన్నాడుగా. ఏంటి గురు మళ్ళీ ఒకసారి చెప్పండి గురువు గారు. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు, వృశ్చిక లగ్నం వాళ్ళకి బుధుడు వృశ్చికంలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు దగ్గర ఉన్నారు కదా. నెగిటివ్ ఎనర్జీ అంటే అష్టమాధిపతి కాబట్టి ఆయనకి మిథున రాశి ప్రభావం మన మీద ఇచ్చే అవకాశం ఉంది కదా. ఆయన డ్యూటీ కదా. అవును గురువు గారు. అందువల్ల మిథున రాశి ప్రభావం మన మీద ఇస్తున్నాడు అంటే జాతకులకి 8వ భావం ఎక్కిస్తున్నాడు. అన్సర్టనిటీ ఎక్కువ ఫీల్ అవుతారు ఎప్పుడు వీళ్ళు. ఓకే. ఈ వృశ్చిక లగ్నం వాళ్ళు, బుధుడు ఉన్న వాళ్ళు, బుధుడు అక్కడ ఉన్నాడు కాబట్టి బలంగా ఉంటాడు. ఎందుకంటే లగ్నంలో బలం ఆయనకు దిగ్బలం ఉంటుంది అక్కడ. దిగ్బలం ఉన్న కారణంగా బలంగా ఉంటాడు. అది అతని డ్యూటీ ఏమో అష్టమాధిపతి, లాభాధిపతి. ఆ అష్టమాధిపతి లక్షణాలు మనకి ఇవ్వాలి, లాభాధిపతి ఇవ్వాలి. అవేమో నెగిటివ్ హౌసెస్. ఎందుకంటే 11 కూడా నెగిటివ్ లెక్కే. అది అష్టమానికి అష్టమం. అందువల్ల దానికి అష్టమానికి షష్టమానికి అష్టమం. సో ఆ కారణంగా అది అంత మంచి ఇంపాక్ట్ ఇచ్చేది ఏం కాదు. సో అందువల్ల బుధుడు ఈ వృశ్చికానికి, అసలు వృశ్చిక లగ్నానికి ఆయన ఎవరు అంటే ఆయన ఫ్రెండ్ గాడు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు, కుజుడికి బుధుడు ఫ్రెండ్ గాడు. సో అంత నెగిటివ్ ఎనర్జీ లగ్నంలోనే వచ్చి కూర్చుంది. సో అందువల్ల ఈ మనిషికి సాధారణంగా ఇబ్బంది ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఫీల్ అవుతుంటాడు. కానీ చెప్పుకోడు. ఎందుకు? వృశ్చిక రాశి రహస్యం కాబట్టి చెప్పడు. ఇది జాతకంలో మనం పరిశీలించినప్పుడు తెలుస్తుంది. ఇక తర్వాత ఇంకా వేరే గ్రహాల యొక్క ప్రాధాన్యత అదంతా చూస్తే గానీ మనకు అది అర్థం కాదు ఆయన ఏం కరెక్ట్ గా ఏం చేస్తాడు. అంటే ఇప్పుడు గోచారంలో వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు కదా గురువు గారు. గోచారంలో బుధుడు, శుక్రుడు పెద్ద కౌంట్ చేసుకోవద్దు. వాళ్ళు మారిపోతుంటారు, రోజు డిగ్రీ మారిపోతారు. అవును. వాళ్ళది ఇంపార్టెన్స్ కాదు. ఓకే. శని, గురు, కుజ, రాహుకేతువులు ఇంపార్టెంట్. సరే గురువు గారు. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు గురువు గారు. అర్థమైతే చాలు. లేదు గురువు గారు, నేను మళ్ళీ ఒకసారి మొత్తం వినాలి అండి. ఇది కొంచెం మా మదర్ కు కొంచెం హెల్త్ బాగాలేక నేను ఊరు వెళ్ళి ఉన్నాను. అందుకు నాకు వినటానికి అసలు కుదరలేదండి. అది
ఓకే, మరి ఇంకా మనం క్లోజ్ చేసుకుందామా? మీరు ప్రౌఢబల శిక్ష స్టార్ట్ చేసే లోపల మీ నోట్స్ అన్ని చదివి పెడతాం సార్, అన్ని చదివేసుకుంటాము. మీరు ఆ ప్రౌఢబల శిక్ష స్టార్ట్ చేసరికి పర్ఫెక్ట్ అయిపోతాం బాల శిక్షలో. నాకు అర్థం కాదు. మీరు బాల శిక్ష స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు మీరు ఇచ్చిన నోట్స్ అంతా చదివేసి పర్ఫెక్ట్ అయిపోతాము అంటున్నాను సార్. అవి చదువుకోవాలి, చదువుకోవడానికే కదా. అదే సార్, పర్ఫెక్ట్ అయిపోతే అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే అప్పుడు ఇబ్బంది ఉంటుంది సార్ మాకు అండర్స్టాండింగ్ లో. అదే సార్, ఇంకొక చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. కేంద్రాలు రాశారు మీరు ప్రశ్న కుండలిలో, కేంద్ర స్థానాలకి. మరి కోణాలకి అదే బలం ఉండదా చూడరా? అప్పుడే చెప్పాను, మీరు కోణాలు అడుగుతారని అప్పుడే చెప్పాను. కోణాలకు సంబంధం లేదు. లేదా? కుండలిలో లగ్నం లేదు కదమ్మా, మనకు విషయమే లగ్నం కదా, దానికి కోణాలు ఏం లేవు. కుండలి ప్రత్యేకత అది. ఇంకైతే ఇంకా ఉపచయాలు అవి కూడా ఉండవా సార్? అవన్నీ ప్రశ్నకు చెప్తున్నప్పుడు అవన్నీ సంబంధమే లేదు కదా, మీరు ఈ వీటిని బట్టే చెప్తారు కుండలిలో. ఓకే సార్. ఇంకా దొంగతనం జరిగింది అంటే ఆ 4 కావాలి కదా మనకి. అవును సార్. ఆ 4 అక్కడ ఉంటే వాటి భావాధిపతులు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. రేపు కోర్సులో చదువుకుంటారు, ప్రశ్నశాస్త్రం ఉందిగా మీకు. అంటే నాకు ఇప్పటివరకు ప్రశ్నశాస్త్రం తెలియదు సార్ అసలు, అది కొత్త టాపిక్ కంప్లీట్ గా, అందుకని కొత్త డౌట్లు వస్తాయి. ఇది విని అది అక్కడ వింటే అర్థమైపోతుంది. అదే సార్, అదే. ఇంకా ఎవరైనా ఏమైనా అడుగుతారా? స్వామి నమస్కారం, నా పేరు నరసింహమూర్తి. చెప్పండి. ఈ ముహూర్త నిర్ణయంలో ఘాతవారం యొక్క ప్రాముఖ్యత ఏంది ఒకసారి తెలియజేయండి స్వామి. ఏమీ లేదు, ఘాత అనే శబ్దం మీకున్న సైకలాజికల్ పర్సెప్షనే పెద్దది, అంతకన్నా ఏం లేదు. అంటే ఏమాత్రం దానికి విశేషం లేదా అండి? లేదు సార్, లేదు. దానికన్నా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. వాటిని పెడుతున్నా మనం ఘాతను పట్టుకొని కూర్చున్నాం. ఆ ఘాత శబ్దానికి ఇచ్చారు మీరు ఇంపార్టెన్స్. అంటే ప్రతి పంచాంగంలో చూసినా దేనిలో చూసినా గానీ దాని గురించి చెప్తుంటారు కదా. వారం అంటే ఏంటి అంటే మీకున్న వారాలలో పుట్టిన నాటి వారము, ఆ రోజు తిథి, అవేవో పారామీటర్స్ అన్ని పెట్టుకొని ఈ వారం బాగుండదు, సాధారణంగా మీకు సక్సెస్ ఉండదు అని చెప్పింది. ఘాత అంటే ఏంటండి? అంటే నెగటివ్ అన్న అర్థం కదండి. ఘాతకు అర్థం తెలుసుకోండి, ఘాత పదానికి అర్థం తెలుసుకోండి. ముష్టి ఘాతము అంటాం. దెబ్బ 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 అంటే ఆ వారంలో మీరు ప్రత్యేకంగా ఏవైనా మంచి పనులు ఏమైనా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు తగులుతాయి అని చెప్పడానికి ఘాతవారం అంట. ఓకే అండి. అంటే ఆ రోజు ఏదైనా ముహూర్తం నిర్ణయం చేసే అవకాశం ఉంటుందా? ముహూర్తం ఉంటుంది, ఎందుకంటే దానికే సంబంధం లేదు. ఘాతవారం కాకూడదని ముహూర్త శాస్త్రంలో విజ్ఞానంలో లేదు. ఓకే అండి. ముహూర్త విజ్ఞానంలో వాళ్ళు తీసుకున్న పారామీటర్స్ అన్ని డిఫరెంట్. ముహూర్తాన్ని తీసుకుని మీకోసం కాదు కదా సార్, ముహూర్తం కోసం కదా. ముహూర్త కుండలిలో మీరు లేరు స్వామి, మీరు ఉండరు కదా ముహూర్త కుండలి. అవునండి. ముహూర్త కుండలిలో మీకు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం తీసుకున్నారు. ఆ ముహూర్తానికి ఆ వారం అయితే ఘాతవారం కాదు కదా. ముహూర్తానికి ఘాతవారం కాదు, అది అర్థమైంది. మీకు ఘాతకారం కావచ్చు. సో మీ అంటే ఎవరైతే సబ్జెక్ట్స్ ఉన్నారో, వాళ్ళ నేటివ్స్ ఉన్నారో వాళ్ళకి అది సరిపోతుందా లేదా అని చూస్తాం మనం. అందుకోసం అది మనకి పనికొచ్చేదిగా ఉందా లేదా అని చూసే క్రమంలో ముహూర్త నిర్ణయం చేస్తాం. తారాబలం చూస్తాం, అవునండి, చంద్రబలం చూస్తాం, ఆ తిథి బాగుందా లేదా చూస్తాం, ఆ నక్షత్రం బాగుందా లేదా చూస్తాం. వారం ఏం చూడం, తిథి, నక్షత్రం, యోగం, కరణం ముఖ్యంగా తీసుకుంటాం. వారం ఉంటుంది కానీ ఎక్కువగా తీసుకోమని. అవును, మీరు ఇచ్చిన నోట్స్ లో దాని పర్సెంటేజ్లు అవన్నీ ఉన్నాయి కదా, చూస్తాను నేను. అందువల్ల ఇంపార్టెంట్, తిథి లీస్ట్ ఇంపార్టెంట్. సో అందువల్ల అది ముహూర్తానికి సంబంధించింది. ఆ రోజు పెట్టుకుంటే మీకు ఘాతవారం ఏం కాదు, అది ముహూర్తానికి ఘాత కాకూడదు. ఇప్పుడు అర్థమైంది. మన ఘాతవారాలు ముహూర్తానికి సంబంధం లేదు, అందువల్ల వాడు ఎక్కడ ముహూర్త విజ్ఞానంలో దాని గురించి ఇవ్వలేదు. కానీ వర్జ్యం ఉండకూడదు, వర్జము, దుర్ముహూర్తము, అవి ఆ ముహూర్తానికి ఇబ్బంది కలిగిస్తాయి.
మీరు వీటిని డిస్టింక్ట్ గా చూసేది అలవాటు చేసుకోండి. ఓకే స్వామి. పంచాంగాల్లో చాలా ఉంటాయి, ఎందుకంటే పంచాంగంలో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంచెం కాదు. ఆనందాది యోగాలు ఉంటాయి, భాస్కర పంచాంగం ఉంటుంది, శ్రీరామ చక్రం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. అవన్నీ ఏంటంటే అందరూ ఎవరి వాళ్ళు ట్రై చేసి 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 వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో పెట్టారు. అట్లాంటి దాంట్లో ఈ ఘాతవారం, గంట కాలం, రాహుకాలం, అవన్నీ వేరియస్ పారామీటర్స్. ఒక రోజులో 24 hours లో ఏది మంచిది అని నిర్ణయించడానికి ఎన్నో రకాలుగా చూడొచ్చు మనం. అన్ని రకాలుగా చూసినట్ల పంచాంగం ముందర పెట్టుకుంటే అన్ని రకాలుగా చూస్తే మీకు ఏ రోజు బాగుండదు. అన్ని ఘాతవారాలు అయితే. మీరు ఇచ్చిన స్లైడ్స్ అన్ని కూడా నేను ప్రింట్ చేసుకొని పెట్టానండి, కొన్ని 100 పేజీలు అయినాయి. నేను చదువుతున్నాను. 600 పేజీలు 700 పేజీలు అవుతుంది అది. పేజీ కాదు, స్లైడ్స్ అది. అదే అండి. అంటే క్లాస్ ధన్యవాదాలు సార్. అర్థమవుతాయి, క్లాసులు వింటే స్లైడ్స్ బాగా అర్థం. క్లాసులు కూడా వింటున్నాను, కాకపోతే మధ్యలో జాయిన్ కావాల్సి వచ్చింది నాకు. అప్పటికే కొన్ని పాఠాలు అయిపోయినాయి. మీరు అవి వినండి మళ్ళీ. ఆ పాఠం దాంట్లో అవైలబుల్ ఉన్నాయి కదా ఛానల్లో. ఉన్నాయండి, యూట్యూబ్ లో ఉన్నాయి, వాటిలో ఉన్నాయి. అప్పుడప్పుడు వింటే అయిపోయాం. సాధారణంగా నేను ఇచ్చే పాఠాలు ఎప్పుడు దేని దానికి విన్నా అర్థం అవుతాయి, అట్లాగే ఉంచుతాను. అవును. సీరియల్ చెప్పినట్టు ఏమి ఉండదు. చాలా శాస్త్రీయంగా, చాలా లోతుగా ఇటు ఖగోళ శాస్త్రానికి అనుసంధానం చేస్తూ చాలా చాలా గొప్పగా ఉన్నాయండి మీ పాఠాలు. శాస్త్రమే ఖగోళ శాస్త్రం, అనుసంధానం చేయడం ఏంటి? ఖగోళ విజ్ఞానాన్ని అప్లికేషన్ చేశారు, అప్లైడ్ అస్ట్రానమీ. అస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ అప్లైడ్ అస్ట్రానమీ ఫర్ అన్ ఇండివిజువల్. అందువల్లే అస్ట్రాలజీ. ధన్యవాదాలు స్వామి. మంచిది స్వామి. అమ్మ కృష్ణప్రియ గారు ఉన్నారా? మీరు ముగింపు చేయండి. అందరికీ ధన్యవాదాలు. మొదలు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు గురువు గారు. అనుకున్నాను. ఎవరు వెళ్ళమాకండి. ధన్యవాదాలు సార్. శుభరాత్రి సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఎవరు వెళ్ళకుండా. నమస్కారం గురువు గారు, సంతోషం అండి. ధన్యవాదాలు స్వామి గురుజీ. ఒక విషయం చెప్దామని నాకు అనిపించింది. గురువు గారి గురించి చెప్పేంత గొప్పదాన్ని కాదు, కానీ నాకు కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది, అందుకనే చెప్దామని అనుకున్నాను. కర్మ సిద్ధాంతాన్ని ఊపిరిగా, ఋషి రుణాన్ని తారక మంత్రంగా, జ్యోతిషంతో సహవాసం చేస్తూ పదాలలో ఎప్పుడు జ్యోతిష్యులు కనిపించేలాగా, జ్యోతిషం పురుష వేషం వేసుకుంటే అంటే కుంభావ జ్యోతిష రూపులుగా గురువు గారు మనకున్నారు. ఇది నిజంగా సాధ్యం కాదు. పాఠాలు ఎవరన్నా చెప్తారు, కానీ ఇలా అంటే ఆచరణలో కూడా చూపించి అచ్చంగా ఇలా సాధారణంగా ఎవరికి కుదరదు. అలా గురువు గారు ఉంటారు. జ్యోతిషం నేర్చుకోవాలి అనే ఆర్తితో ఉన్న వారికి గురువు గారు కామధేను అనకూడదేమో, ఓకే కల్పతరు అనొచ్చు. గురువు గారు జ్యోతిష దృష్టి. ఆయన మాటలు జ్యోతిర్బాణి మాటలు. అసలు మనం గోచారం హరించాము అంటే ఖచ్చితంగా గురువు గారు మనకి కళ్ళ ముందు మెదులుతారు. ఎందుకంటే గోచారం గురువు గారి ద్వారానే మనం నేర్చుకున్నాం. ఎప్పుడు గురువు గారు పెడుతూ ఉంటారు కాబట్టి. జ్యోతిషంతో పాటు అచ్చ తెలుగు కూడా నేర్చుకుంటున్నామన్న విషయం కూడా తెలియకుండా అలా సునాయాసంగా అనాయాసంగా నేర్పించేస్తారు. ఇలాంటి గురువులు నిజంగా దొరకరు. దానికి మనం నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే ఇలాంటి గురువు గారు తో మనకి పాఠాలు నేర్చుకోవడం కానీ పరిచయం కానీ మనం స్వతంత్రంగా నాకు ఇది కావాలి అడగడం. నిజంగా అమ్మాయినా అడిగితే కానీ పెట్టదు, మనం అడిగితే కానీ పాపం కామధేను ఇవ్వదేమో. కానీ గురువు గారు అసలు ఎన్ని పుస్తకాలు చదివి పీపీటీలు మొత్తం ఇన్ఫర్మేషన్ పెడతారంటే అబ్బో అబ్బో నాకు నిజంగా మాటలు రావట్లేదు.
దానికి నేను ఎలాగో గురువు గారికి అంటే ఎలాగో రుణం తీర్చుకోలేము, కానీ నా భావన చెప్పుకోవాలని అనిపించి నేను చెప్పాను. ఇది నా ఒక్క భావనే కాదు, ఇలాంటి భావనలు గ్రూప్ లో చాలా మంది ఉంటాయన్న ఉద్దేశంతో నేను జనరల్ గా చెప్పాను అంతే. మీరు చెప్పినది అక్షర సత్యం అండి. గారు క్షమించండి, నాకు 100% కాదు 200% మీ చెప్పిన ఉపమానాలు గురువు గారి గురించి అంత మంచి మాటలు మా అందరు అంటే చెప్తున్నాను, మా అందరి తరఫున మీరు చెప్పారు. మా వాక్కే మీ వాక్కు గురువు గారు. సంతోషం, చాలా మంచి చెప్పారు. ఉపమానాలు చాలా బాగా పెడతాయి మీరు. చాలా సంతోషకరమైన విషయం. గురువు గారికి అనేక వేల వేల నమస్కారాలు. ఇవన్నీ బాగున్నాయి కానీ నాకు కొంచెం మొహమాటం అవుతుంది. ఇంత కాదు కానీ ముందు మీరు జ్యోతిషాన్ని పూర్తిగా ఆస్వాదించండి. జ్యోతిషాన్ని ఆస్వాదిస్తూ దాన్ని ఆనందించండి. అది చేస్తే అన్ని ఆటోమేటిక్ గా మనకి నిదర్శనం అండి అది. తప్పకుండా గురువు గారు, తప్పకుండానండి. అది మనం అందరం జ్యోతిషాన్ని ఆస్వాదించాలి. గురుగారు నమస్కారం సార్. మీ యొక్క పరిచయం భాగ్యం మా పూర్వజన్మ స్వీకృతం సార్. మీకు సదా రుణపడి ఉంటాం సార్. గ్రూప్ సభ్యులందరి తరఫున మీకు మా ఉదయపూర్వక నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. శాస్త్రాన్ని శాస్త్రంగా అభ్యసించండి. అన్ని కుహనా జ్యోతిష్కులు చెప్పేవి నమ్మకండి. ఏది విన్నా వెంటనే దాని లాజిక్ ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి కారణం తెలిస్తే అన్నీ అర్థమైపోతాయి, కారకత్వం తెలిస్తే అన్నీ అర్థమైపోతాయి. ఏదో ఒకటి పట్టుకుని వాళ్ళు ఎన్నో చెప్పేస్తుంటారు, అవన్నీ నమ్మాల్సిన పని లేదు. మనం అందరికీ ప్రచారం చేయాల్సిన పని లేదు. మనం శాస్త్రాన్ని శాస్త్రంగా శాస్త్రీయంగా నేర్చుకుందాం, నేర్పుదాం, ప్రచారం చేద్దాం. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఇన్ ది యూనివర్స్. అంతా బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది. సరే మరి ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.